సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తపశ్రద్ధేయేహి ఉపవసంత్యరణ్యే శాంతా విద్వాంసః భైక్ష్యచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతః స పురుషో హ్యవ్యయాత్మా. ఏతదంతాస్తు సంసారగతయః అపరవిద్యాగమ్యాః అని వేదాంతంలో ముఖ్యంగా శంకర భగవత్పాదులు చాలా ఫోర్స్తో ఎంఫసిస్తో చెప్పే మాట ఏమిటంటే, ఆత్మజ్ఞానం కావాలి, నేను ఆత్మజ్ఞానానికి అర్హుడను కావాలి అనుకుంటే ఇహలోకంలో ఉండే సకల భోగముల యందు విరక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక భోగమునందు ఆసక్తి ఉంది అంటే దాంట్లో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా పనిచేసే నెగిటివ్ పాయింట్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకి, నేను దేహమునకు మాత్రమే పరిచ్ఛిన్నమైన అల్ప వ్యక్తిని అయ్యి ఉండాలి, లేకపోతే భోగాసక్తి ఎందుకు ఉంటుంది. తర్వాత నా స్వరూపంలో ఆ భోగం చేరితే అభివృద్ధి, ఆనందం, ఆ భోగం లేకపోతే నాకు లోటు అనేటువంటి ఒక భావన, అవగాహన ఉండాలి. రెండూ కూడా తప్పే. సో చాలా మానవుడు తన స్వరూపం విషయంలో చాలా మౌలికమైన అపరాధాన్ని, అంటే దోషభావనని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సంసారమునందు ఆసక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి ఒకవైపున తన స్వరూపము యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి, ఒక ఉత్సాహము, రెండో వైపున సంసారమునందలే ఆసక్తి, ఈ రెండూ కలిసి కుదరవు. శంకరులు ఓ చోట దృష్టాంతం చెప్తారు. నువ్వు ఆయన ఇచ్చిన దృష్టాంతం ఏంటంటే, నువ్వు కలకత్తా వెళ్ళాలనుకుని పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేస్తే ఎక్కడ కుదురుతుంది అని అంట. డోంట్ టెల్ అబౌట్ పృథివీ గుండ్రంగా ఉంది మళ్ళీ తిరిగి, డోంట్ టెల్ ఆల్ దట్. దట్ ఈస్ నాట్ ది ఐడియా ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏమిటంటే, కలకత్తా వెళ్ళాలి, ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి మనమేమో విజయవాడ వెళ్ళాలనుకోండి, ఇటు బొంబాయి వెళ్ళి రైలు ఎక్కితే ఎక్కడ కుదురుతుంది. సో బొంబాయి వెళ్ళి రైలు ఎక్కితే బొంబాయిలో దిగుతారు మొన్నటి పొద్దున్న, విజయవాడ రాదు. అదేవిధంగా సంసారము వైపుకి ప్రయాణం చేస్తూ సంసారంలో ఆసక్తిని కలిగి ఉండి అట్ ది సేమ్ టైం ఆత్మజ్ఞానం కావాలంటే అది వర్కౌట్ కాదు. ఓకే, ఈ సంసారము యొక్క పరిధి ఎంతటిది, ఎంతవరకు ఈ వైరాగ్యం ఉండాలి. ఇహలోక భోగముల యందు వైరాగ్యం చాలా అవసరం, అది మనం చూసాము. స్వర్గమునందు వైరాగ్యం చాలా అవసరం, అది కూడా చూసాం. అసలు ఈ స్వర్గం అన్నది ఫస్ట్ క్యాజువాలిటీ. వేదాంతంలో వెరీ ఫస్ట్ క్యాజువాలిటీ స్వర్గమే. ప్రతివాడికి స్వర్గం కోసం పూజలు పునస్కారాలు చేస్తాడు. వేదాంతం క్లాసుకు వచ్చిన తర్వాత విసిగేస్తుంది, వద్దులేవో స్వర్గం ఆయన చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఈ స్వర్గం అనేది ఇప్పుడు మీరు పుష్కర స్నానానికి వెళ్ళారనుకోండి, స్వర్గం కోసం స్నానానికి స్వర్గ పుణ్య సుఖాలు లభిస్తాయని స్నానం చేస్తారు, పాపాలు పోగొట్టుకుని స్వర్గ సుఖాలను అనుభవించాలని. కానీ అసలు ఆత్మస్వరూపమునందు పాపములే ఉంటేగా పోగొట్టుకోవడానికి. ఆత్మస్వరూపంలో పాపాలే లేవు. ఆ స్వర్గంలో పొందదగ్గది ఏమీ లేనే లేదు.
మరి ఇంక పుష్కర స్నానం ఎందుకంటే ఆ పరమేశ్వరుని యొక్క విభూతిని ఆస్వాదించటానికి. నది ఈశ్వరుని యొక్క ఒక విభూతి. అక్కడ ఆ నది యందుండే ప్రేమతో, ఆ రిలీజియస్ ఫెర్వర్తో కొన్ని వేల మంది అక్కడ సమావేశం అవుతారు. వాళ్ళందరినీ చూస్తుంటే ప్రతివాడు కూడా ఎదురుకుండా కనపడేటువంటి భౌతిక విషయములను తీసి పక్కన పెట్టి, బస్సులు ఉంటాయి, కార్లు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, భోగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. somehow everybody somehow they seem to recognize the futility of all these things. ఇవన్నీ పక్కన పెట్టి వెళ్ళి ఆ గోదావరి నీళ్లలో దూకుతారు. వెళ్ళి తలకాయ తడుపుకుని అన్ని కష్టాలు, ఆ నీళ్లు బాగుండవు అయినా సరే స్నానం చేసి వస్తారు. స్నానం చేసి టైం కాదు అయినా స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత అక్కడ ఇదే బాత్రూంలో షోవర్ చేసినట్టుగా ఏముండదు కదా, ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, అయినా చేస్తారు. అన్ని కష్టాలు పడి somehow they have an idea that some unseen power is running the whole show. The reality of this whole show is elsewhere అనే సత్యాన్ని వాళ్ళు తెలియకుండానే గుర్తించినట్టుగా మనకు ఆ హ్యూజ్ సొసైటీ, ఒక పెద్ద మానవ సముదాయంలో ఆ సత్యాన్ని మనం దర్శించవచ్చు. అదొక ఈశ్వర విభూతి. వీటిని దర్శించడం కోసం వెళ్తామే కానీ పాపాలను పోగొట్టుకుందుకు, స్వర్గ పుణ్యాల కోసం వెళ్ళాం. ఆత్మజ్ఞానానికి దానికి అసలు పోలికే లేదు. సో దట్ వే స్వర్గమునందు ఆసక్తి ఉండరాదు. ఇది ఇలాగ వెళ్ళాలి. సంసారగతయ ఏతదంతా అంటారు. మీరు సంసారంలో అత్యధికమైన పుణ్యాన్ని, మ్యాక్సిమం పుణ్యాన్ని చేసుకుని పొందగలిగే మ్యాక్సిమం ఫలము అంటే హిరణ్యగర్భస్థానము, సత్యలోకము, దాని యందు కూడా వైరాగ్యం ఉండాలి. అంతవరకు అపర విద్య యొక్క పరిధి. టు దట్ ఎక్స్టెంట్ వీ డెవలప్ non-attachment. Then you become eligible for this thing. ఇప్పుడు సడన్ గా వాజ్పేయి గారు పిలిచి మీ క్యాబినెట్ మినిస్టర్ ఇస్తా ఉన్న మహాత్మా రండి అంటే శుభం భూయాతను ఆశీర్వదించి పంపించేసేయాలి కానీ దొరికిందే ఛాన్స్ అని వెళ్ళిపుచ్చుకోవడం కాదు. సో టు దట్ ఎక్స్టెంట్ ఇహలోకంలో అలాగే ఇంద్ర పదవి అక్కర్లేదు, హిరణ్య గర్భస్థానం వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అక్కర్లేదంటే తోసి అవతల పారేస్తామని కాదు, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దెన్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఈవెన్ వైల్ రిజెక్టింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, హీ ఈజ్ రీఇన్ఫోర్సింగ్ ద పూర్ణత్వం, ద ఫుల్నెస్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఇది చాలా మౌలికమైనటువంటి అధికారము. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము. ఇహభోగముల యందు, అముత్ర అంటే పరలోక భోగముల యందు కూడా కర్మ వలన ఎంత ఫలాన్ని మనం పొందడానికి అవకాశం ఉందో అంతటి ఫలమునందు విరక్తి కలవాడు మాత్రమే నా కర్మణా వర్ధతే నో కనీయాన్, నాకు కర్మఫలం వల్ల అభివృద్ధి కానీ కర్మఫలం లేకపోయినట్లయితే హ్రాసము అంటే కుంచుకుపోవుట కానీ నాకు లేదు అనేటువంటి పూర్ణ ఆత్మస్వరూపమునందు నిష్ట గలవానికి మాత్రమే ఈ జ్ఞానమునందు అధికారము కలదు అని చెప్పడం కోసం ఈ శృతి కర్మలని ఉపాసనని బోధించి వాటి ఫలాన్ని అలా వర్ణించుకుంటూ వచ్చింది. కర్మఫలమైన స్వర్గాన్ని వర్ణన మనం చూసాం, ఉపాసనా ఫలమైనటువంటి కర్మ ఉపాసన సముచ్చయ ఫలమైనటువంటి సత్యలోక ఫలాన్ని కూడా మనం వర్ణనను చూసాం. కొంతమంది వర్ణనలకి, కర్మఫల వర్ణనలకి కొంతమంది ఆకర్షితులవుతారు. నీవు మరణించిన వెంటనే, నువ్వు మరణించేది ఎక్కడో ఏ మంచం మీదో ఏ హాస్పిటల్లో మరణించినా నీకోసం ఆ డ్యామ్ సెల్స్ అప్సరసులు వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. విమానం ఒకటి పట్టుకొస్తారు, ఆ విమానంలోకి నిన్ను ఆహ్వానిస్తే ఏ హీతి ఆహ్వయంత్య మనం చూసాం కదా. ఆ విమానంలో నిన్ను ఎంతో మర్యాద చేస్తారు. అయ్యా దయచేయండి, మీరు గొప్ప యజ్ఞం చేసినటువంటి మహాత్ములు, మీరు మహాపుణ్యాలు మహాదానాలు చేశారు, అయ్యే అని చెప్పేసి తీసుకువెళ్ళి చేస్తారని వర్ణన ఉంది. ఇది చాలా బాగుంటుంది అని అనుకున్నాడంటే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. హీ కెన్ పర్స్యూ దట్. ఆత్మజ్ఞానానికి అది ఒక లోటే అని చెప్పడం కోసం ఈ విస్తారమైన వర్ణనంతా అయింది. ఇక మొన్న నేను మీకు మనం ఏం చేశానంటే, ఇదే మోక్షము, హిరణ్యగర్భ స్థాన ప్రాప్తి ఏదైతే కలదో అదియే మోక్షము అని కొంతమంది అంటారు. అది సరికాదు. ఎందుకంటే మోక్షము అంటే సర్వాత్మభావం మోక్షం గాని ఇక్కడ ఉన్నవాడు ఏమని చెప్పండమ్మా, అయితే ఒక్కసారి చూడండి. ఇగో అతను ఉన్నాడు, అతనితో మాట్లాడితే హీ విల్ డూ దట్.
అయినా ఒకసారి చూసిరండి నాగేశ్వరరావు గారు. యా. సో హిరణ్యగర్భలోక ప్రాప్తియే మోక్షము. ఆ హిరణ్యగర్భలోకానికి ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. ఒకళ్ళు కైలాసం అంటారు, ఒకళ్ళు వైకుంఠం అంటారు, ఒకళ్ళు గోలోకం అంటారు. మీరు ఆశ్చర్యపోతారు. అగ్ని ఉపాసకులు అంటారు అగ్నిలోకం అని అంటారు. ఈ రోజుల్లో ఎవరు అలాంటి వాళ్ళు లేరు కాబట్టి నేను ఆ పేరు చెప్పలేదు. కానీ అగ్ని ఉపాసకులు ఉండేవారు ఒకప్పుడు. వాళ్ళు అంటారు అగ్నిలోకం అని ఒకటి ఉంది, అదే మోక్షం అంటారు. అగ్నిలోకమే మోక్షం అంటే అది వినడానికి కూడా బాగులేదు. మరి వాళ్ళకి నచ్చింది అది. అంటే ఎందుకంటే అగ్నిలోకంలో ఏముంటుంది, భగ మంటలో అవి ఉండాలి. అవి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి అంటే నీకు ఒక దివ్యదేహం వస్తుంది, ఇబ్బంది ఉండదు. ఎందుకు అలాంటి దేహం పొంది అక్కడికి వెళ్ళి అంతకంటే ఇక్కడ కూర్చుంటేనే బాగుంటుంది, లేకపోతే మొదటితో కూర్చుంటే. బట్ వాళ్ళ దృష్టిలో మోక్షము అంటే అగ్నిలోక ప్రాప్తి. ఇది కాక శివపురాణంలో ఉమా సంహిత అని సెక్షన్ ఉంది. దాంట్లో ఉమాదేవి యొక్క మహిమని బాగా వర్ణిస్తారు. ఉమాలోకము అని ఒకటి పెట్టారు. ఇప్పుడు శివుడికి లోకం ఉండి ఉమాదేవికి లోకం లేకపోతే లోటే కదా. కాబట్టి ఉమాదేవి కూడా ఓ లోకం. కాబట్టి ఆ ఉపాసన చేసేవారు ఆ లోకాన్ని పొందుతారు. కాబట్టి శాక్తీయులు ఏమంటారంటే ఆ శక్తి లోకాన్ని పొందటమే మోక్షము. వీళ్ళందరూ కూడా ఒక నామాన్ని ఒక రూపాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఆ నామరూప బుద్ధి. అది నామరూపములు యథార్థము కావు అని తెలియటం అది చాలా గొప్ప విషయం. అదేం సామాన్యమైన మాట కాదు. ఎందుకంటే లోకంలో మీకు 199 మందికి నామరూపములు వాస్తవం అనే బుద్ధితో నడిచిపోతూ ఉంటారు. అంచేతనే వీళ్ళు ఏం చేస్తారు, రూపాన్ని ఒకటి భావన చేసి ఒక పేరు పట్టుకుంటారు. ఇప్పుడు విష్ణువు శివుడు అని విద్వేషాలు మనకి సమాజంలో కనపడుతూ ఉంటాయి. ఈ రోజున కనపడతాయి. విష్ణు శివ భేదములు ఈనాడు కూడా మీకు కనపడతాయి. ఇప్పుడు ఈయన విష్ణువుని కలిసి ఈయన మాట్లాడినవాడా, ఆయన శివుణ్ణి కలిసి మాట్లాడినవాడా? ఈయన విష్ణువు అన్నాడంటే హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నో. ఇప్పుడు ఉదాహరణకి నేను వాజ్పేయి గారు అన్నాను అనుకోండి, అంటే ఐ నో ఏ పర్సన్ కాల్డ్ వాజ్పేయి, ఐ కెన్ గో అండ్ మీట్ హిమ్ విత్ సమ్ ఎఫర్ట్, యూ కెన్ ఆల్సో గో అండ్ సీ హిమ్ ఇఫ్ నాట్ మీట్ హిమ్. సో దెర్ ఈజ్ ఎ జెంట్మెన్ కాల్డ్ వాజ్పేయి. నేను మీట్ అయ్యానని మీ దగ్గర యథార్థం చెప్పొచ్చు, లేకపోతే కోతలు కోయొచ్చు, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ జెంట్మెన్ కాల్డ్ వాజ్పేయి. ఆ రకంగా విష్ణు అనే ఒక ఆయన నేను కలిసి వచ్చాను. ఆయన చాలా సర్వసమర్థుడండి, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కంటే తక్కువ వాళ్లే అని ఈయన చెప్తారు యాజ్ ఇఫ్. అలాగే నోనో విష్ణువు కాదండి, విష్ణువు నేను ఎరుగుతున్న ఆయన్ని, ఆయన అంత పవర్ఫుల్ కాదు, అసలు పవర్ఫుల్ శివుడు, ఆయన ఉన్నాడు ఆయన అని ఆయన అంటాడు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు యాజ్ ఇఫ్ వీళ్ళిద్దరూ ఇద్దరు పెద్ద మనుషులను కలిసి వచ్చినట్టుగా. ఒకళ్ళు సోనియా గాంధీ గారిని నాయకుడిగా పెట్టుకుని ఇంకోళ్ళు వాజ్పేయి గారిని నాయకునిగా పెట్టుకుని దెబ్బలాడుకుంటున్నట్టుగా దెబ్బలాడుకుంటారు. బట్ చిత్రం ఏమిటంటే ఈయన అంటున్నటువంటి పేరు అదొక నామరూపము, ఆయన అంటున్నది నామరూపము. రెండు నామరూపాలే కదండి. శివ యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఎ నామరూప, విష్ణు యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఎ నామరూప, అండ్ దే గెట్ స్టక్ విత్ ది నామరూప. వెరాజ్ హిరణ్యగర్భ అంటే somewhat better nama and rupa in the sense that it includes the entire universe. Vishnu includes the entire universe, but people forgot it. Vishnu ante sarvavyapakaha అని అర్థం దానికి. సర్వము ఆయన యొక్క స్వరూపమే. ఆ రకంగా దే స్టాప్డ్ లుకింగ్ ఎట్ ఇట్ దట్ వే. సంహౌ అప్పుడప్పుడు అలా చూసినా ఎంఫసిస్ ఇంకో రకంగా ఉంటుంది. మిస్టర్ విష్ణు అయిపోతుంది, శివ కూడా మిస్టర్ శివ అయిపోతుంది. వన్స్ యూ కన్వర్ట్ విష్ణు టు మిస్టర్ విష్ణు, యూ గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్. సేయింగ్ విష్ణు టు మిస్టర్ విష్ణు, శివ టు మిస్టర్ శివ, ది హోల్ థింగ్ గెట్స్ విషియేటెడ్. అలా నామరూప బుద్ధి చాలా హానికరమైనది. అస్తు. సో ఈ హిరణ్య గర్భ స్థానము ఇదే సర్వోత్కృష్టమైనది, ఇదే మోక్షము అనేటువంటి భావం ఏదైతే కలదో అది సరికాదు. ఎందుకంటే వేదం అలా చెప్పట్లేదు అని మనం చూసాం. ఇత్యాది శృతిభ్య. తర్వాత అందాం అప్రకరణాచ. ఆయన ఇంకో మాట అంటున్నారు, ఇది మోక్ష ప్రకరణం కాదన్నారు ఈ మంత్రం. ఇది మోక్ష ప్రకరణం కాదు. ఇట్ ఈస్ నాట్ ది కాంటెక్స్ట్ ఆఫ్ మోక్ష. ఏమా లిఫ్ట్ లో ఇరుక్కుపోయారా? ఓకే, ఇప్పుడు లిఫ్ట్ పనిచేసిందా? ఓకే, గుడ్ గుడ్. సో ఈ ప్రకరణం మోక్ష ప్రకరణం కాదు. ముండకంలో ఈజ్ డిస్కసింగ్ ఎ ఫ్యూ థింగ్స్.
రెండో ఖండలోకి వచ్చాము. ప్రారంభంలో ఏముంది? కర్మకాండ యొక్క స్వరూపాన్ని నిరూపించడం ప్రారంభించారు. కర్మకాండ, అగ్నిహోత్రము, ఆ ఆహుతులు, ఇవి ఈ కర్మఫలంగా మనకి స్వర్గం లభిస్తుందని చెప్పారు. సో కర్మకాండకి ఫలంగా, కర్మఫలంగా స్వర్గాన్ని చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? కర్మతో కూడిన ఉపాసన, తపశ్రద్ధే ఏ హ్యుపవసంచరణ్యే. కర్మ, ఉపాసన, వాటి యొక్క రెండింటినీ కలిపి అనుష్ఠించేటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో, గృహస్థులు కావచ్చు, వనప్రస్థులు కావచ్చు, లేకపోతే ఓ హంస స్థాయికి తక్కువ స్థాయి సన్యాసులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అంటే సన్యాసుల్లో కూడా చాలా మంది కర్మకి కట్టుబడి ఉంటారు, ఇంకా కర్మనే అలా అనుష్ఠిస్తూ ఉంటారు. అటువంటి సన్యాసులు కావచ్చు, వీరందరూ కూడా హిరణ్య గర్భస్థానాన్ని పొందుతారు అని చెప్పారు. ఇది కర్మ ప్లస్ ఉపాసనల యొక్క ఫలాన్ని చెప్పే ప్రకరణం గాని ఆత్మజ్ఞానము యొక్క ఫలము మోక్షము అని చెప్పే ప్రకరణం కాదు. ఇదే మోక్షం అయితే ఇంకా మిగిలిన ముండకానికి అసలు స్థానమే లేదు. కాబట్టి ఇక్కడ హిరణ్య గర్భలోకము అనే ఒక మహాఫలాన్ని వర్ణిస్తున్నప్పటికీ ఇది మోక్ష ప్రకరణం కాదు గనుక ఈ హిరణ్య గర్భలోకమే మోక్షమనుట తగదు. అప్రకరణాచ దాన్నే వివరిస్తారు ఆయన. అపర విద్యా ప్రకరణై ప్రవృత్తే నహ్యకస్మాత్ మోక్ష ప్రసంగోస్తి. ఇది అపర విద్యా ప్రకరణం. పరాపరా రెండు విద్యలు చెప్పి మొట్టమొదట అపర విద్యని బోధించి ఆ అపర విద్యని త్రోసిపుచ్చి పరవిద్యని బోధిస్తారు అని మనం ఆ వరుస చెప్పుకుంటూ వచ్చాం. ఆ వరుసలో ఇది అపర విద్యా ప్రకరణం. కర్మ, ఉపాసన రెండు కూడా అపర విద్యలో పడతాయి. ఈ అపర విద్యా ప్రకరణం అయినప్పుడు దాంట్లో చెప్పే ఫలము కూడా అపర విద్యా ఫలమే అవుతుంది కానీ సర్వోత్కృష్టమైన మోక్ష ఫలం అవ్వదు. అదే ఆయన అంటారు, ఇది అపర విద్యా ప్రకరణే ప్రవృత్తే. ప్రవృత్తే అంటే ఆరంభమైనది. అపర విద్యా ప్రకరణాన్ని ఆరంభం చేసి చెప్తూ హఠాత్తుగా వితౌట్ ఎనీ మీనింగ్ఫుల్ రీజన్ సడన్ గా మోక్షాన్ని గురించి ఎందుకు చెప్తారు? చెప్పరు. ఎందుకంటే మోక్షము పరవిద్యా ఫలము. అథ పరా యయా తదక్షరమధిగమ్యతే, అది మోక్ష ఫలం. అది పరవిద్య యొక్క ఫలం. పరవిద్యా ఫలమైనటువంటి మోక్షాన్ని అపర విద్యా ప్రకరణంలో హఠాత్తుగా చెప్పటం అన్నది అది పద్ధతి కాదు. అలా చెప్పరు. వాక్యమీమాంస అంటారు. ఊరికే ఉన్మత్త ప్రలాపంగా ఉండదు, ఏదో అర్థం లేకుండా ఉండదు. ఒకసారి ఒక క్యాసెట్ విన్నాను నేను. ఆ క్యాసెట్ రికార్డు చేసిన ఆయన్ని కూడా ఎరుగుతున్నాను. చాలా స్టీరియో టైప్ ఆఫ్ రికార్డింగ్, మనలాంటి రికార్డింగ్ కాదు, చాలా హై స్టాండర్డ్ రికార్డింగ్ రూము, టెక్నీషియన్స్ వచ్చి చాలా అన్ని అరేంజ్ చేసి రికార్డింగ్. ఈ రికార్డింగ్ ఏమిటంటే మొట్టమొదట అంటూ అదే స్టీరియోఫోనిక్ సౌండ్ లో చాలా గంభీరంగా వినిపించటము. ఆ తర్వాత ఇప్పుడు గాయత్రి మంత్రము యొక్క మహిమ వివరించబడును అని, దట్ ఈస్ ది ఇంట్రడక్షన్. ఇంకా గాయత్రి మంత్రం ఇప్పుడు స్టీరియోఫోనిక్ సౌండ్ లో గాయత్రి మంత్రం మామూలుగా మనం చెప్పుకున్నట్టు చెప్తే ఎక్కడ కుదురుతుంది? దాన్ని కొంచెం జాగ్రత్తగా సాగతీసేదో చెప్పాలి ఆ వాతావరణానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నని చెప్పమంటే చెప్తాను. ఇది స్టీరియోఫోనిక్ కి పనికిరాదు. దీన్ని ఇంకొంచెం జబర్దస్తిగా చెప్పాల్సి ఉంటుంది. ఓం భూర్భువస్సువః అలాగేదో చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పడం అదే అయింది. ఇప్పుడు గాయత్రి మంత్రము యొక్క అర్థము అని మొదలుపెట్టారు. అది గాయత్రి మంత్రానికి అర్థమేం కాదు. ఆయన చెప్పింది ఆ 5 మంత్రాలకి దానికి సంబంధం లేదు. సరిగ్గా అది ఎలా ఉందో చెప్పమంటారా? ఆ మంత్రము అర్థము ఎలా ఉందో చెప్పమంటారా? మీరు రేడియో ఆ స్టేషన్స్ మార్చే నాబ్ ఉంటుంది, ఆ నాబ్ తిప్పుతున్నప్పుడు తక్కువ మనం స్టేషన్ వస్తుంది, అక్కడి నుంచి ఏదో వాయిస్ వస్తుంది, ఈ లోపల నాబ్ పక్కకి జరుపుతారు, ఇంకో స్టేషన్ తగిలి ఇంకో వాయిస్ వస్తుంది. అలా ఉంది అది. వుడ్ యూ గెట్ మై పాయింట్? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆ క్యాసెట్ అలా ఉన్నాయి. ఆ మంత్రంలో పదాలు ఉన్నాయి కదా, భూహు భువః సువః అని ఉంది, తత్ సవితుః వరేణ్యం భర్గః అని పదాలు ఉన్నాయి. ఆ పదాలని చెప్పి వాటికి అర్థమైనా చెప్పాలి, లేకపోతే పదాలు అక్కర్లేకుండా మొత్తం వాక్యానికి అర్థమైనా చెప్పాలి, ఏదో చెప్పాలి కదా. అందులో పైగా గాయత్రి మంత్రార్థం ఇప్పుడు వివరించబడుతోంది అన్న తర్వాత మరి చెప్పాలి కదా.
ఆ చెప్పేదానికి గాయత్రి మంత్రానికి సంబంధం ఏం లేదు. నాకు ముక్కు మీద వేలేసుకున్నాను, ఇదేమిటిరా గాయత్రి మంత్రం అన్నారు, అయినా హఠాత్తుగా ఏదేదో పట్టుకొచ్చి చెప్తున్నారు, ఈ అప్రకరణంగా ఉంది ఇదేని అనిపించింది. కాబట్టి లోకంలో ఈ ప్రకరణము అంటే కాంటెక్స్టు, ఒక వాక్య, ఒక డిసిప్లిన్ ఆఫ్ థింకింగ్, డిసిప్లిన్ ఆఫ్ అరేంజింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్, ఇలాంటివి ఫాలో అవటం మానేశారు జనాలు. ఆ సంస్కారాలన్నీ పోయాయి. కానీ శాస్త్రంలో అలా ఉండదు. శాస్త్రంలో హఠాత్తుగా అపర విద్య గురించి చెప్తా ఇంకా ఇంట్రడక్షన్, దీన్ని ఉపసంహారం చేయాలి, పరావిద్యను ఉపక్రమం చేసి చెప్పాల్సి ఉంటుంది, ఆ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఏమీ లేకుండా హఠాత్తుగా మోక్షం గురించి ఇక్కడ చెప్పేశారు. అలా ఉండదు. కొంతమంది కొటేషన్స్ ఇస్తూ ఉంటారు, ఏదో పిచ్చి పిచ్చి కొటేషన్స్, ఏదో ఉపన్యాసం చెప్తూ మీరందరూ మాకు ఓట్లు వేయండి అన్నట్టుగా ఏదో అర్థం అర్థం లేని మాటలు చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఏమన్నాడంటే అని ఓ వాక్యం అన్నాం. అది కూడా ఏదో అవకతవగ్గా అన్నాం. ఆ వాక్యానికి ఆయన అంటున్న దానికి సంబంధం ఏం లేదు. అలా ఉండకూడదు. మనం శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేసినట్లయితే ద డిసిప్లిన్ ఆఫ్ థింకింగ్ మస్ట్ బి దేర్. ది సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ స్ట్రక్చర్డ్ పర్ఫెక్ట్లీ బై ది శృతి. అంతేగాని గుడ్డెద్దు చేలోబడ్డట్టుగా చెప్పే ప్రసక్తి కాదు. కాబట్టి ఇది అపర విద్యా ప్రకరణము. ఇక్కడ పరవిద్యా ఫలమైన మోక్షానికి స్థానము కాదు ఇది. అంచేతనే అంటారు శంకరులు, అపర విద్యా ప్రకరణే ప్రవృత్తే. అపర విద్యా ప్రకరణం ఆరంభమై నడుస్తుంటే అకస్మాత్తుగా హఠాత్తుగా మోక్ష ప్రసంగము నాస్తి ఉండదు. అయితే ఒక చిన్న విశేషణం ఒకటి ఉంది, విరజాహ అని విశేషణం ఒకటి ఉంది. అంటే రజస్సు లేనివారు. ఈ విరజాహ అనే పదము మోక్షము ఆత్మజ్ఞానులకు కూడా వాడతారు. ఎందుకంటే ఆత్మజ్ఞానుల యందు పుణ్య పాపములు రెండింటి యొక్క సంసర్గము కూడా ఉండదు. ఆత్మయందు పుణ్యము కానీ పాపము కానీ స్పృశించదు ఆత్మను. సో ఆ కాంటెక్స్ట్ లో విరజాహ అనే పదాన్ని వాడతారు. కాబట్టి ఇక్కడ విరజాహన ఉంది గనక ఇది మోక్ష నిరూపణమే, లేకపోతే మోక్షము యొక్క వర్ణనయే అని అనడం తగదు. దో ది వర్డ్ మే బి కామన్ ఫర్ మోక్ష యాజ్ వెల్ యాజ్ హిరణ్య గర్భలోక, బట్ స్టిల్ విరజాహన ఉంది కాబట్టి ఇంక ఇది మోక్షమే అని అనడానికి వీల్లేదు అని అంటున్నారు. విరజస్త్వంతు ఆపేక్షికం. విరజ అంటే దోషము లేనివాడు, ఈ నిర్దుష్టము అని అర్థం. ఈ నిర్దోషత్వము ఏదైతే కలదో ఇది ఆపేక్షికం. ఇప్పుడు దోషము లేకపోవటం అన్నది రెండు రకాలు. ఇప్పుడు కర్మఫలం ఉందనుకోండి, కర్మఫలం చాలా గొప్పది. స్వర్గానికి వెళ్తారు, స్వర్గంలో మహాభోగాలను అనుభవిస్తారు అని అలా వర్ణించుకుంటూ పోతుంటే అన్నీ పాజిటివే, ఏది నెగిటివ్ లేదు. కాబట్టి విరజాహ అని మీరు అనొచ్చు. కానీ ఇంతటి స్వర్గఫలము క్షీణే పుణ్యే, ఆ పుణ్యం ఖర్చు అవగానే తొలగిపోతుంది, మళ్ళీ వీడు వాపసు వస్తాడు. మరి అది దోషమా కదా? అది స్వర్గఫలంలో ఉన్నటువంటి డెఫిషియన్సీయే కదా. అది చెప్పకుండా అది గొప్పది అంటాడు. అంటే అది గొప్పది కాదని మేము అంటలేదు, కానీ గొప్పదే, రిలేటివ్ గా గొప్పది. పాపం చేసుకుని నరకం పొందడం కంటే పుణ్యం చేసుకుని స్వర్గం పొందడం గొప్పది, రిలేటివ్. తర్వాత హిరణ్య గర్భస్థానము చాలా గొప్పది, స్వర్గం దాని ముందు ఎందుకు పనికిరాదు అన్నప్పుడు కూడా అది కూడా గొప్పదే, కానీ మళ్ళీ రిలేటివ్ గా గొప్పది, స్వర్గంతో పోలిస్తే గొప్పది. వేరే స్వర్గం అన్నది అలా వెళ్ళడం ఇలా రావడం అయితే హిరణ్య గర్భలోకంలో చాలా కాలం ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత స్వర్గంలో భోగమే గాని జ్ఞానానికి అవకాశం లేదు. స్వర్గంలో మీకు జ్ఞానం ఎవరు బోధించరు. 5 స్టార్ హోటల్లో కూర్చుని మీకు మంచి మాటలు కావాలంటే ఎవరు చెప్తారు? నేను ఒకసారి 5 స్టార్ హోటల్లో కూర్చున్నప్పుడు నాకు మనసులో గంటన్నర అయిన తర్వాత అనిపించింది, మనం ఉండకూడని స్థానంలో ఉన్నాము అని అనిపించింది. ఎందుకంటే అది మన సాధువులు మనకి ఎందుకు ఇది సందర్భం ఏమిటి, వీ డోంట్ ఫిట్ హియర్, ఇట్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్ అని అనిపించి ఎక్కడికి వెళ్తాను, నేనేదో నలుగురితో కలిసి ఉన్నప్పుడు ఇంకా అక్కడ అలాగే కూర్చుని ఉండడం అంతే. ఉన్నమ శివాయ అనుకుంటూ కూర్చోడమే. ఎందుకంటే అది భోగస్థానం. అక్కడికి అసలు మనం వెళ్ళడమే పరిహరించాలి, అవాయిడ్ చేయాలి. ఏదో ప్రారంభం వల్ల వెళ్ళారనుకోండి, ఏదో అంటిముట్టనట్టు ఉండి తొందరగా వీలైనంత తొందరలో బయటపడిపోవాలి. అది భోగస్థానం. అది అక్కడ ఒక పరమేశ్వరుని నామం కానీ భక్తి కానీ జ్ఞానం కానీ ఏమీ ఉండదు. అక్కడ
అక్కడ భోగవాసనే ఉంటుంది. అటువంటి చోటకి మనం వెళ్ళడమే అవసరం. స్వర్గం అలాంటిది. ఇంటికి చెప్పొచ్చేది ఏమిటంటే స్వర్గం ఇస్ లైక్ దట్. అది కాబట్టి స్వర్గంలో కూర్చుని నేను రామనామం జపం చేస్తాను ఇవి అవేం వర్కౌట్ కావు. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ఫీరియర్. వేరస్ హిరణ్య గర్భలోకంలో మీరు ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం కలదు. దట్ వే ఇట్ ఈస్ సుపీరియర్. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ది హయ్యెస్ట్ రిజల్ట్. కాబట్టి ఆ విరజస్త్వం అనే విశేషణం ఏది కలదో అది కూడా స్టిల్ ఇట్ ఈస్ రిలేటివ్, ఆపేక్షికం. ఆపేక్షికం అంటే రిలేటివ్. ఏదో ఒకదాని అపేక్షయ స్వర్గం కంటే ఇది బెటరు అని అపేక్షయ. పూర్ణత్వమునందు అలా ఉండదు. పూర్ణత్వంలో దెర్ ఇస్ నో రిలేటివిటీ. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ హోల్, పూర్ణం. అది సర్వాత్మభావము, అది మోక్షము. అది కూడా విరజ అని వర్ణించిన ఆ విరజస్త్వము అది ఆపేక్షికం కాదు, నిరపేక్షమైన విరజస్త్వం. అది వీ విల్ కమ్ టు దట్ లేటర్. దేర్ఫోర్ ఇక్కడ విరజాహ అనే పదం ఉన్నది మాత్రాన హిరణ్య గర్భలోకమే మోక్షం అనుకోవడానికి వీల్లేదు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ వాదులు అంటే లోకంలో అనేక అభిప్రాయాల్లో ఈ లోకప్రాప్తియే మోక్షము అని వాళ్ళు వర్ణిస్తారు. అదొక దోషం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అది మోక్షం అంటాడు. అంటే పూర్ణత్వం కానే కాదు అది. నెంబర్ 1. నెంబర్ 2, మోక్షంలో భేదాన్ని వర్ణిస్తారు. అంటే అర్థం ఏంటి? నీ మోక్షము నా మోక్షము ఒకటి కాదు, గురువు గారి మోక్షం శిష్యుడి మోక్షం ఒకటి కాదు. అలా ఇప్పుడు సపోజ్ మీరు 1,00,000 రూపాయలు దానం చేశారనుకోండి, మోక్షము వచ్చును అని చెప్పారు. 10 లక్షల దానం చేశారనుకోండి, మోక్షము వచ్చును. 2 మోక్షాలు ఒకటే అవుతాయా? 1,00,000 రూపాయల మోక్షమును 10 లక్షల మోక్షం ఒకటే అంటే అది అన్యాయం కదా. వెరీ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. మోక్షంలో భేదాన్ని అంగీకరిస్తారు. ఎంత భేదాన్నైనా అంగీకరిస్తారు. నేను ఒక చోట రాశాను, ఏదో పుస్తకం రాస్తూ, మోక్షము నిర్విశేషము, మోక్షంలో ఏ భేదము లేదు. మోక్షం పొందటానికి ముందు ఒకడు పుణ్యాత్ముడు కావచ్చు, ఒకడు పాపాత్ముడు కావచ్చు, ఒకడు గొప్పవాడు, ఒకడు ఇలాగేమైనా భేదాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇంకా మోక్షం అంటూ వచ్చిన తర్వాత అంతా ఒక్కటే అని శాస్త్రం చెప్తోంది. కానీ కొందరు వాదులు మోక్షంలో భేదాన్ని అంగీకరిస్తారు, స్వీకరిస్తారు. కారణం ఏమంటే కేవలము కరడుగట్టిన భేద దృష్టియే కారణం. భేదం ఉండాలి, తేడా ఉండాలి. తేడా లేకపోతే కుదరదు. ఇప్పుడు దేవుడు దర్శనానికి వెళ్ళారనుకోండి, స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కుని మిమ్మల్ని మామూలు జనరల్ దర్శనం క్యూలో పొరపాటుని జాయిన్ అయ్యారనుకోండి, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? క్యూ నడుస్తూ ఉంటుంది, టికెట్ స్పెషల్ దర్శనం టికెట్ ఉంది, జనరల్ దర్శనం క్యూలో బై మిస్టేక్ పడ్డారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో, బాబు నేను మీలో ఉండాల్సిన వాడిని కాదండి, చూడండి నా టికెట్, నాకు కొంచెం చోటు ఇవ్వండి, నేను అటు వెళ్ళిపోవాలి, ఆ క్యూలో వాడిని ఈ క్యూలోకి వచ్చేసాను పొరపాటునని చెప్పేసి మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? అలాగే మోక్షంలో కూడా అలాగంటి భేదాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే భేద దృష్టి, కరడుగట్టిన భేద దృష్టి. ఏ భేదము, వాడికి నాకు ఏ భేదము లేదు అంటే మనసు ఒప్పదు. సో మన చేతిలో పెన్ను మన చేతిలో ఉంది కదా, ఏదో రాయడమే, అనుష్టుపు శ్లోకం ఒకటి పారాయడమే. అందరి మోక్షం ఒక్కటే కాదు. సాయుజ్య, సారూప్య, సాలోక్య, సామీప్య, సారిష్టి అనే ఐదు పేర్లు గుర్తుకొచ్చాయి నాకు. ఇవన్నీ మోక్షంలో భేదాలు. ఇవి ఉపనిషత్తులు ఏం చెప్పవు. ఇవన్నీ ఈ మాటలు ఉపనిషత్తులు చెప్పే మాటలు కావు. ఎనీవే, సో ఇది విరజస్త్వం, ఆపేక్షికం. తర్వాత సమస్తం అపర విద్యా కార్యం సాధ్య సాధన లక్షణం క్రియాకారక ఫలభేద భిన్నం ద్వైతం. అది ఇప్పుడు కొన్ని నార్మ్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని ఎవడు కూడా క్వశ్చన్ చేయడు. ఆ రూల్స్ బేసిస్ మీద ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఏ స్టేజ్ కమ్స్ వెన్ పీపుల్ క్వశ్చన్ ది బేసిక్ నార్మ్స్ దెమ్సెల్వ్స్, అప్పుడు ది హోల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయిందని మనం అనుకోవాల్సి ఉంటుంది. సో ఉపనిషత్తులలో, వేదాంతంలో కొన్ని నార్మ్స్ ఉన్నాయి. ఆ నార్మ్స్ ఏమిటంటే యూనిటీ ఈజ్ ది ఫైనల్ ట్రూత్. వన్ నార్మ్ అల్టిమేట్ గా యూనిటీని బోధిస్తుంది శృతి.
ఇది ఎలాంటిదంటే రోడ్డు మీద ఎడమ వైపు కారు నడపాలి అనే ఒక నార్మ్ ఎలా అయిందో అలాంటిది అది. దాన్ని క్వశ్చన్ చేయకూడదు మీరు. ఇప్పుడు ఎవడైనా ఎడమవైపు కారు నడుపుతున్నాడు అనుకోండి, అదేవిడ ఎడమవైపు కారు నడుపుతావు ఏంటి అని అలా క్వశ్చన్ చేయరు. బికాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ బై వన్ అండ్ ఆల్. అలాగే ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేప్పటికీ యూనిటీ ఈజ్ ది అల్టిమేట్ రియాలిటీ. దట్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ నార్. అండ్ దేర్ ఫోర్ డివిజన్ కనుక ఉన్నట్లయితే, ద్వైతం భేదము కనుక ఉన్నట్లయితే, ఇట్ కెనాట్ బి ది అల్టిమేట్. దట్ మచ్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్. కానీ ఇది అంగీకరించని వాటితో మీరు ఏమి మాట్లాడతారు? దెర్ ఈజ్ సంబడి హూ డజంట్ యాక్సెప్ట్ దిస్. ఇప్పుడు మీరు ఎదరవాళ్ల ధనాన్ని అపహరించుట తప్పు అని కనుక నేను చెప్పాను అనుకోండి, అవునండి తప్పేనని అందరూ ఒప్పుకుంటారు. సపోజ్ ఒక స్మగ్లర్సో లేకపోతే గూండాల అడ్డాకి వెళ్లి, గబ్బర్ సింగ్ లాంటి వాళ్ళ అడ్డాకి వెళ్లి ఆ మాట చెప్పాను అనుకోండి, అక్కడ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఆ మాటనే? నోబడీ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే యాజ్ ఎ నార్మ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, దట్స్ ఆల్. అక్కడ మీరు ధర్మోపన్యాసం చెప్తే ఏమిటి ఉపయోగం? అదేవిధంగా ఉపనిషత్తులలో దెర్ ఈజ్ ఎ నార్మ్. ఆ నార్మ్ని మెన్షన్ చేస్తున్నారు శంకర్లు. శంకర్లు అంటున్నారు, దీన్ని పట్టుకుని మోక్షం అంటావేమిటయా, ఇది ద్వైతం. it is ridden or whatever. It is ridden with plurality. It cannot be moksha అంటున్నారు ఆయన. అంటే ఒకడొచ్చి లేదు మోక్షంలో కూడా ప్లూరాలిటీ ఉందని అన్నారు అనుకోండి, ఆయన వేలమొహం వేస్తారు. ఆయన ఏం సమాధానం చెప్తారు వాడికి? బికాజ్ ద మోస్ట్ ఫండమెంటల్ నార్మ్ ఆఫ్ ఉపనిషద్ టీచింగ్ ని యాక్సెప్ట్ చేయని వాడికి వాట్ ఆన్సర్ యూ కెన్ గివ్? ఓ చోట బ్రహ్మసూత్ర భాష్యంలో ఓ మీమాంస ఒకటి వచ్చింది. మన ఆయన గారు పాయింట్అవుట్ చేశారు నాకు ఇది. ఆ మీమాంస ఏమిటంటే, సాంఖ్య సిద్ధాంతం ఉంది, కపిల మహర్షి యొక్క సిద్ధాంతం. చాలా వాల్యుబుల్ సిద్ధాంతం, చాలా గొప్ప సిద్ధాంతం. సో పూర్వపక్ష అంటాడు, ఏమిటయా కపిల మహర్షి అంటే చాలా గొప్ప పేరు గలవాడు, శిష్యులందరూ కూడా కపిలుణ్ణి అంగీకరిస్తారు, కపిలుణ్ణి పూజ కూడా చేస్తారు. సో అంతటి మహాత్ముడు, ఆయన ప్రతిపాదించిన సాంఖ్య సిద్ధాంతం కూడా చాలా గొప్పది. సో ఆయన్ని నీవు అంగీకరించాలి అని అంటారు పూర్వపక్షి. అంటే శంకరులు అంటారు, ద్వైతినోహితే సాంఖ్యాహ అంట. నువ్వు చెప్పిందంతా కరెక్టేనాయా, కానీ సాంఖ్యుడు ద్వైతి అంటారు. ఏం చెప్పమంటారు దానికి? ఆయన చాలా గొప్పవాడానండి, కానీ లంచం పుచ్చుకుంటూ పట్టుబడ్డాడు అన్నట్టుగా ఉంది ఇది. అన్ని విధాలా గొప్పవాడే, ఏమీ సందేహం లేదు. సమాజానికి బోడు సేవ చేశాడు, దేవాలయాలు కట్టించాడు, రోడ్లు వేయించాడు, కాన్స్టిట్యుయెన్సీని అద్భుతంగా తయారు చేశాడు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ప్రజాసేవే చేస్తున్నాడు. కానీ ప్రారంభం, ఆయన ప్రారంభం బాగోలేదు, మా ప్రారంభం బాగోలేదు. ఆయన లంచం పుచ్చుకుంటుంటే కెమెరా మీద పడ్డాడు. దానికి ఏమి సపోర్ట్ ఇస్తారు మీరు? హౌ యూ కెన్ జస్టిఫై ది గాయ్? ఆ విధంగా ఈ సాంఖ్యులు ఉన్నారే, శంకరులే వాళ్లకు సర్టిఫికెట్ ఇచ్చారు. సత్వరజస్తమో గుణముల యొక్క నిరూపణం కావాలంటే మీరు సాంఖ్యులు తప్ప ఇంకెవళ్ళు అంత బాగా చేయలేదు అని వాళ్లకు సర్టిఫికెట్ ఆయనే ఇచ్చారు. తర్వాత ఆత్మ అసంగ అనే విషయాన్ని నిరూపించటంలో సాంఖ్యులు దిట్టలు. ఆత్మ అసంగము అనే పాయింట్ని, పుణ్యపాపములకు అతీతమైనటువంటి తత్వం ఆత్మ అనే పాయింట్ని వాళ్ళు చాలా బాగా పట్టుకున్నారు. యవాంతకులు మంచి పాయింట్ పట్టుకున్నారు. కానీ వాళ్ళ ప్రారంభం బాగులేదు, మన ప్రారంభం కూడా బాగులేదు. వాళ్ళు ద్వైతులైపోయారు. ఎందుకంటే ద్వైతికి ఉపనిషత్ వాంగ్మయంలో ప్రవేశం లేదు. ఇది మహారాజ మార్గం. ఇక్కడ అద్వైత అంటే అద్వైత వాదని మీరు అనుకున్నారు. స్కూల్ ఆఫ్ థాట్ కాల్ అద్వైత ఫాలో అయ్యారని అలా కాదు. వన్ హూ హ్యాస్ ది విజన్ ఆఫ్ యూనిటీ, వాడి యొక్క మార్గం ఇది. వాడు ప్రవేశించదగ్గ మార్గం. భేద దృష్టి గల వాళ్ళకి ఇక్కడ ప్రవేశమే లేదు. ఎనీవే, ఆ నార్మ్ ఎలా ఉంటుందో మీకు నేను భాష్యం యొక్క స్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేశాను. బట్ ఎనీవే, శంకరులు అంటున్నారు, ఓరి వెర్రివాడ, ఇది మోక్షం అంటారేమిట్రా, ఇది ద్వైతం రాయిదంటున్నారు. అంటే ఇది మోక్షం కాదు, మోక్షం కంటే తక్కువది అని చెప్పడానికి మరి ఏ హేతువో అక్కర్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ద్వైతం, ద్వైతం అంటే ప్లూరాలిటీ అండి. ద్వైతం అంటే రెండు అనుకునేది, ప్లూరాలిటీ. సో ఇఫ్ ఇట్ ఈస్ ద్వైతం, దెన్ ఇట్ ఈజ్ నాట్ మోక్ష, ఇట్ కెనాట్ బి మోక్ష. అది ఆయన అన్నారు. సో అపర విద్యా కార్యమంతా కూడా, అపర విద్యా ఫలము, అపర విద్య చేత మీరు సాధించే సమస్తము కూడా ద్వైతం. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్లూరాలిటీ.
ఎందుకని? సాధ్య సాధన లక్షణం. సాధ్య సాధన. నా పుస్తకం ఒకటి ఉంది, సాధ్యము సాధనము అని. చాలా మంచి పుస్తకం. నా పుస్తకం అంటే పూజ్య స్వామీజీ పుస్తకం, నేను తెలుగులోకి పట్టుకొచ్చాను. చాలా మంచి పుస్తకం. సాధ్యము సాధనము అనే డివిజన్ ఉన్నంత వరకు ద్వైతమే. అది గోల్, ఇది మీన్స్. మీన్స్ అండ్ గోల్స్ అంటే అర్థం ఏంటి? వీడు ఇక్కడ నిలబడి ఉంటాడు, పరిచ్ఛిన్న వ్యక్తి. వీడికంటే భిన్నంగా ఎక్కడో దూరంగా గోల్ ఉంటుంది. ఆ గోల్ వీడు రీచ్ అవ్వాలి. ఈ మీన్స్ వీడు పాటించాలి. ద్వైతం, సాధ్య సాధన. సంసారం పేరేది? సంసారం అంటే ఏమీ కాదు. సంసారం అంటే ఏదో ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ధరలు పెరగడాలు, లేకపోతే బస్సులు రద్దీగా ఉండడాలు, అవి కాదు సంసారం అంటే. అవి కూడా సంసారంలో భాగమే. అయినా సంసార శబ్దానికి అర్థం ఏమిటంటే సాధ్య సాధన లక్షణ సంసార అంట. సాధ్యాలు సాధనాలు ఉంటాయి. కొంత తప్పే ఉందండి, సాధ్యాలు సాధనాలు ఉంటే అది కూడా తప్పేనా అంటే తప్పేం కాదు. నువ్వు ఆ సాధ్య సాధన పరంపరలో పడి అనంతకాలం కొట్టుకుంటూ ఉంటావు అంతే. తప్పు ఒప్పుల మీమాంస కాదు ఇది. ఎందుకంటే ఏదో సాధ్యం కనపడుతుంది, ఇది మనకి కావాలి, సాధ్యం. ఈ సాధ్య సాధనాలు ఎలా ఉంటాయంటే 1 bedroom ఫ్లాట్ లో మకాన్ చేస్తున్నవాడు 3 bedroom ఫ్లాట్ కావాలనుకుంటాడు. 3 bedroom ఫ్లాట్ లో మకాన్ చేస్తున్నవాడు ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటాడు. ఇండిపెండెంట్ హౌస్ తాను ఉన్న చోటు సంహవ్ ఏదో లోటు ఉంది దాంట్లో, దాని నుంచి మరో చోటు ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది. అది మనకి లభించాలి. నేను కొంతమంది అంటారు ఏదో పిదప కాలంలో పుట్టేవండి, తప్పు కాలంలో పుట్టేమో, 200 ఏళ్ల క్రితం పుట్టి ఉండాల్సిందే, అప్పుడు అందరూ మహాత్ములు ఉండేవారు అని అన్నారు ఒక ఆయన నాతోటి. 200 ఏళ్ల క్రితం రాక్షసులు చాలా మంది ఉండేవారయ్యా, మహాత్ములు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడున్న కాలంలో ఉన్న మహాత్ముల్ని ఆశ్రయించడం చేతగాక 200 ఏళ్ల క్రితం పుట్టి ఉండాల్సిందంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఉండిపోయాం, హృషికేశ్లో ఉంటే అద్భుతంగా ఉంటుంది. హృషికేశ్లో ఉంటే అద్భుతంగా ఉంటుంది, బట్ మన మనస్సు అక్కడికి వెళ్ళిందనుకోండి, ఇదే మనస్సు అక్కడికి మనం పట్టుకెళ్ళామనుకోండి, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళలేక కదా, అప్పుడు హృషికేశ్ కూడా ఏమీ అద్భుతంగా ఉండదు. కాబట్టి ఈ చోటు తప్ప మరో చోటు గొప్పది, ఈ కాలం తప్ప మరో కాలం గొప్పది, ఈ వస్తువు తప్ప మరో వస్తువు గొప్పది. ఇలా ఉంటుంది సాధ్య సాధన. ఆ గొప్పది అంటే అది మనకు కావాలి, సాధ్యము, దాన్ని పొందటానికి సాధనము. వీడు పరిచ్ఛిన్న వ్యక్తి, అల్పుడు, ఇది మోక్షమేమిటి? ఇది సంసారమే. ఇది తర్వాత భేద భిన్నం అని అన్నారు. భేద భిన్నం అంటే 2 పదాలు ఒక్కటే, కానీ ఆ ఎంఫసిస్ కోసం సమానార్థక పదాలను వాడతారు. భేద భిన్నం, ఇట్ ఈస్ డివైడెడ్ బై డివిజన్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గుడ్ ఇనఫ్ టు సే అది మోక్షము కాదు. ఏమిటి భేద భిన్నం? ఏమిటి దీంట్లో డివిజన్స్ ఏమున్నాయి అంటే క్రియాకారక ఫల భేద భిన్నం. నువ్వు ఓ క్రియని, ఓ కర్మని చేస్తావు, ఆ కర్మని చేయటానికి కావలసిన సామగ్రిని సంపాదించుకోవాలి, కారకాలు. దాంట్లో మొట్టమొదటి సామగ్రి కర్త. కర్మని చేయటానికి మొట్టమొదటి ఇన్పుట్ ఏమిటండి? కర్త. ఎవడు కర్త? నేను. ఫలాపేక్ష గలవాడే కర్త. ఫలమునందు ఎవరికి ఆసక్తి ఉంటుందో, అది ఫలము అంటే సాధ్యము, సాధ్యమునందు ఆసక్తి గలవాడే కర్త. వాడు కర్త ముందు నిలబడతాడు. కర్త నిలబడితే మిగిలిన కారకాలన్నీ వాడు చుట్టూ చేరుతాయి. ఆ కారకాల సహకారంతో క్రియని అనుష్ఠిస్తాడు. క్రియను అనుష్ఠించి ఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది మోక్షం ఏమిటి? ఇంత భేదంతో ఉంటే అది క్రియాకారక ఫల భేద భిన్నం ద్వైతం. ద్వైతం మోక్షం ఎలా అవుతుంది? అవదు అని అందరూ అంగీకరించిన మాట. అందరూ అంటే ఆ నార్మ్స్ లో అంగీకరించిన మాట. తరువాతి కాలంలో, శంకరుల కాలంలో ఆయన ఏదైనా ఒక బోధ చేసినా, ఎదరవాళ్ళు విన్నా, ఆ ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఒకటి ఉంది. శృతి ఇలా చెప్పలేదు అని ఎవడైనా అంటే, చెప్పబోవడం ఏంటండి, మీరు గమనించలేదు, రండి మీకు చూపిస్తాను అని శృతి వాక్యాన్ని చెప్పి ఉటంకించి దానికి వివరణ ఇచ్చేప్పటికీ అవునండి పొరపడ్డాను నేను, మీరు నాకు గుర్తు చేశారు, చాలా సంతోషం అని అంటారు. ఈ రోజుల్లో అలా అంటారా? ఎవళ్ళు అనరు. ఒకసారి కొంపల కామేశ్వర కనపఠి గారని గొప్ప విద్వాంసులు ఉండేవారు, నేను వారి దగ్గర వేదం చదివాను. ఒకసారి రాణి హయగ్రీవావధానుల గారని ఇంకో వేద పండితులు కనపడ్డారు నాకు ఎక్కడో అమలాపురంలో. కనపడి ఎలా వేదాంత వరకు వచ్చిందని అన్నారు. అంటే ఏదో సంతోషించాము, ఏదో వల్లిస్తున్నానండి అంటే, నోటికి వచ్చిందా అంటే వచ్చింది. ఏదో మనసు అడుగుతాను చెప్పు అని ఓ మనసు అడిగారు, చెప్పాను. దాంట్లో ఓ చిన్న స్వరం మిస్టేక్ చేశాను నేను.
ఆయన అన్నారు, ఎరే నువ్వు స్వరం తప్పు చెప్పావురా ఆ పాయింట్ దగ్గర. నాకేమనిపిస్తోందంటే ఈ తప్పు నువ్వు చెప్పింది కాదు, మీ గురువు గారు నీకు తప్పు చెప్పారనిపిస్తోందన్నా. ఎందుకంటే తప్పు చేసిన వాడిని బట్టి తెలియదండి, తెలిసివాడికి తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏదో మంత్రం చెప్పారనుకోండి, నేను వెంటనే ఏమని అడుగుతారు, ఎక్కడ నేర్చుకున్నారని నేను అడుగుతాను. ఎందుకని నాకు తెలిసిపోతుంది ఆ దోషాలన్నీ మీవి కావు, మీకు చెప్పిన ఆయన సరిగ్గా చెప్పలేదో నాకు తెలిసిపోతుంది. ఆయన అలా అన్నారు అంటే నేను సిగ్గుపడిపోయాను, నోరు మూసుకుని ఊరుకున్నాను. ఆయన ఊరుకోలేదు. మా గురువు గారు ఆయన మళ్ళీ ఏదో వేద సభలో కలిసినప్పుడు, ఏమంటే మీ శిష్యుడు వాడు నాకు కనబడ్డాడంటే కనబడ్డా మంచి శిష్యుడే, ఓకే, మరి వాడు పనస్ చెప్పంటే ఇలా చెప్పాడు ఏమిటండి అంటే, ఆ తప్పు నేనే చేశానండి అన్నారు అని దిద్దుకున్నారు. దిద్దుకుని ఇంటికి వచ్చే సహస్ర గాయత్రి జపం చేసుకున్నారు. ఎందుకంటే ఆ తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తం. ఆయనతోటి మీరు నాకు తప్పును చూపించినందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞతను అని పాదాలకు దండం పెట్టాను. ఈ రకమైన ఇంటలెక్చువల్ ఆనెస్టీ మీకు ఈనాడు కనపడుతుందా? కనపడదు. అంచేతనే ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏ వర్క్ అవ్వదు, ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. బికాస్ పీపుల్ ఆర్ కమిటెడ్ టు సమ్ దేర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్స్. నోబడీ ఈజ్ విల్లింగ్ టు ఎగ్జామిన్ వాట్ హీ బిలీవ్స్. ఏదో బిలీఫ్ ఉంది, యూ షుడ్ ఎగ్జామిన్ దట్ బిలీఫ్ అండ్ ఫైనల్లీ యూ కెన్ సెటిల్. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఫర్ బిలీఫ్ ఓన్లీ, దెర్ ఈజ్ నథింగ్ టు బి ఎగ్జామిన్డ్ హియర్ అని అనుకుని ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఏ టు జెడ్ ఏ ఎగ్జామినేషను, ఎంక్వైరీ, విచారము లేకుండా అలా గుడ్డెద్దు జైలో పడ్డట్టుగా నేను వెళ్ళిపోతూ ఉంటాను అంటే అది ఏమీ తెలివైన మాట అది. ఎనీవే, సో ద్వైతం అని కనుక అన్నారంటే ఇంక వేరే ఆర్గ్యుమెంట్ ఏమి అక్కర్లేదు. బికాస్ హీ ఎక్స్పెక్ట్స్ పీపుల్ టు అప్రిషియేట్ ద బేసిక్ ఫ్యాక్ట్. మోక్షంలో ద్వైతం ఉండదు, యూనిటీ, సర్వాత్మభావమే మోక్షం. ఇంకా సర్వాత్మభావం దాకా రాలేదు అంటే, ఓహో ఇంకా రాలేదా, అయితే అది మోక్షం కంటే తక్కువదే అని సెటిల్ చేసేసారు. అలాగా తర్వాత ఏతావదేవా యత్ హిరణ్యగర్భ ప్రాప్త్యవసానం. సో ఇది అపరావిద్యా ఫలము, మహాఫలము. అపరావిద్య మీకు ఎంత ఫలాన్ని ఇవ్వగలదో అంత ఫలం వచ్చేసింది అక్కడ. అదేమిటంటే హిరణ్యగర్భలోక ప్రాప్తి, హిరణ్యగర్భ స్థానాన్ని పొంది ఉంటారు. ఆ ప్రాప్తి ఏదైతే గలదో అది అపరావిద్య ఇవ్వగలిగిన ప్రథమ సర్వోత్కృష్టమైన ఫలం. ఇంతకు మించి ఇంక అపరావిద్యలో మీకు గొప్ప ఫలం లేదు అని చెప్పి అక్కడి నుంచి పరీక్ష ప్రారంభిస్తారు. మనం ఈ ఫలాన్ని కోరుకోవాలా అక్కర్లేదా, లేక దీనికంటే ఉన్నతమైనటువంటి ఆత్మవిద్యని మనం పట్టుకోవాలా అనే పరీక్ష అంటారు. ఎగ్జామినేషన్, ఎంక్వైరీ, దట్ కమ్స్ లేటర్. సో ఆయన శంకరులు అంటున్నారు సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని, ఈ హిరణ్యగర్భ లోక ప్రాప్తి అనేది ఏది గలదో ఇదియే సర్వోత్కృష్టమైన అపరావిద్యా ఫలము అనే అభిప్రాయాన్ని మను మహారాజు కూడా తన గ్రంథంలో చెప్పారు అని ఒక కొటేషన్ ఒకటి ఇస్తున్నారు. తథాచ మనునోక్తం స్థావరాద్యాం సంసారగతిం అనుక్రామత. శంకరులు మనుస్మృతిని కొటేషన్ ఇస్తారు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన వాక్యాలన్నీ కూడా ఈశావాస్యం నుంచి ఒక కొటేషను, మనుస్మృతి నుంచి ఇంకో కొటేషన్, అలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటాయి మనుస్మృతి శ్లోకాలు. సో అలాంటి ఒక శ్లోకం. సో మనుస్మృతికారుడు సంసారగతిం అనుక్రామత మనునా ఉక్తం, సంసారగతిని ఆయన నిరూపించాడు. సంసారగతిని 3 సెక్షన్స్ కింద నిరూపించారు ఉపనిషత్తుల్లోనూ. మనుస్మృతికారుడు ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్నే శ్లోక రూపంగా చెప్పాడు. ఒకటి, మీరు అధర్మాన్ని చేసినట్లయితే నరక, దట్ ఈస్ ది థర్డ్. నేను ముందు అన్నాను దాన్ని, దట్ ఈస్ ది థర్డ్. తృతీయ పంథా అంటారు, థర్డ్ పాత్. ఫస్ట్ దేవిటి, ఈ కర్మల్ని చేసుకుంటే స్వర్గాన్ని పొందుతారు, ఫస్ట్ మార్గం, దక్షిణ మార్గం. సెకండ్ ఏమిటి, ఆ కర్మలకి ఉపాసనని జోడించుకుని మీరు అనుష్ఠినట్లయితే అధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడైతే పురోగతి ఆయన ఒకదంటే ఒకటి వరుసగా చెప్పాడు. ఆ సెన్స్లో చేస్తున్నాను అని అంటున్నారు. సంసారగతి సకమైందంటే స్థాది. మీరు కనుక
కర్మలు చేసుకుంటా, ఉపాసనలు ఉండాలని పాపల్ని అనుకుంటుంటే స్థావరం కొడతారు. అది చాలా దుఃఖకరమైన జన్మ చెప్పారు. ఎందుకంటే చెట్టు స్వామీజీ వివరించారు దీన్ని. పాపం అలాగా ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఎండ కాస్తుంది 48 degrees సెంటిగ్రేడ్. పశువులు, పక్షులు, మనుష్యులు అందరూ కూడా నీడ పట్టున చేరి ఆ ఎండ సమయంలో తమను తాము రక్షించుకుంటారు. చెట్టు ఏమవుతుంది? కొబ్బరి చెట్టు ఉందనుకోండి, అలా ఎండిపోతూ ఉంటుంది. ఇట్ కెనాట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. మీరు కత్తి పట్టుకుని దాని దగ్గరికి వెళ్తారు, దానికి భయం వేస్తూనే ఉంటుంది. ఇట్ కెనాట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. పశువులు తమ కొమ్ములతోటి విరిచి పారేస్తాయి. ఇట్ కెనాట్ ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. అది పరిగెత్తి తనను తాను రక్షించుకునే భాగ్యం దానికి లేదు. అలా నిలబడి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది బతుకున్నంతకాలం. అది చాలా నికృష్టమైన జన్మ, స్థావర. అక్కడ మొదలుపెట్టి పశుపక్ష్యాది జన్మ, తర్వాత మనుష్య జన్మ, తర్వాత దేవలోకంలో జన్మ, దెన్ హిరణ్య గర్భ. దట్ ఈస్ ది హయ్యర్. ఇదంతా వర్ణిస్తూ ది హయ్యెస్ట్ ఫలము అది హిరణ్య గర్భలోక ప్రాప్తి అని మను మహారాజు ఈ శ్లోకంలో చెప్పారు అని అంటారు ఆయన. అందాము. బ్రహ్మా విశ్వసృజో ధర్మ మహానవ్యక్తమేవ చ ఉత్తమాం సాత్వికీమేతాం గతిమాహుర్మనీషిణః. సో ఈ సంసార గతి త్రిగుణ రూపంగా ఉంటుంది. ఎందుకంటే సంసారము త్రిగుణాత్మకం గనక, సత్వజస్తమో గుణాత్మకం గనక సంసారంలో మీరు పొందే ఏ ఫలమైనా కూడా ఆ త్రిగుణ రూపంగానే ఉంటుంది. నరకం పొందేడనుకోండి వీడు దుఃఖము రజోగుణ ఫలము, రజోగుణము యొక్క కార్యము దుఃఖము. తర్వాత చెట్టు చేమగా పడిపోయి అలా పడున్నాడు అనుకోండి, అజ్ఞానంలోనూ దుఃఖాన్ని అనుభవిస్తూ పడుంటే కదలిక లేకుండా నిష్క్రియంగా, బుద్ధిశక్తి పనిచేయదు, క్రియాశక్తి పనిచేయదు, అలా పడుంటే దాన్ని తమోగుణ కార్యము అని అంటారు. సత్వగుణ కార్యము అంటే విజ్ఞానశక్తి, క్రియాశక్తి కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితికి సత్వగుణ కార్యము. కాబట్టి నరకం తమోగుణ కార్యమైతే, స్వర్గాది లోకాలు రజోగుణ కార్యమైతే, హిరణ్య గర్భలోక ప్రాప్తి సత్వగుణ కార్యము అని ఒక డివిజన్ కింద చెప్పుకోవచ్చు. ఇదంతా 14వ అధ్యాయంలో ఉంది. 14th చాప్టర్లో ఆల్ డీటెయిల్స్ ఆర్ గివెన్. గీతలో ఏది విదిలిపెట్టలేదు. ఉన్నది 650 శ్లోకాలే అయినా అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి చాలా సంగ్రహంగా. సో ఇక్కడ సర్వోత్కృష్టమైనటువంటి ఫలాన్ని చెప్తూ సాత్వికీం ఏతాం గతిం ఆహుహు అని అంటున్నారు. మనీషిణ అంటే విద్వాంసులు ఇలా చెప్తున్నారు. ఏమని? ఇదిగో ఈ ఫలం ఏదైతే కలదో ఇది ఉత్తమము, ఉత్తర ఉత్తమ, హయ్యెస్ట్ అనమాట. సత్వగుణ ప్రధానమైన సత్వగుణ కార్యము, సాత్వికీం గతిం. ఏమిటది? బ్రహ్మ అంటే హిరణ్య గర్భ అని అర్థం. హిరణ్య గర్భుడు మొట్టమొదటి మనం చూసాం కదా, బ్రహ్మాదేవానాం ప్రథమ సంబభూవ, హిరణ్య గర్భుడు. ఈ హిరణ్య గర్భుణ్ణి యజుర్వేదంలోనూ, ఋగ్వేదంలోనూ, సామవేదంలోనూ హిరణ్య గర్భనామధేయంతో వ్యవహరిస్తారు. ఓన్లీ అథర్వణ వేదంలోనే బ్రహ్మ అని వ్యవహారం వస్తుంది. ఎందుకంటే అథర్వణ వేదము బ్రహ్మవేదం. 4 రకాల ఋత్విక్కులు ఉంటారని మీకు మనవి చేశాను కదా. హోత, ఉద్గాత, అధ్వర్యుడు బ్రహ్మ. హోతది ఋగ్వేదం, ఉద్గాతది సామవేదం, అధ్వర్యుడిది యజుర్వేదం, బ్రహ్మది అథర్వణ వేదం. సో బ్రహ్మ అనే ఒక పొజిషన్, పోస్ట్, పురోహిత ఋత్విక్కుల్లో పోస్ట్ అది ఆయన అథర్వణ వేదం ఆయన. కాబట్టి బ్రహ్మ ఇస్ ది హయ్యెస్ట్ పోస్ట్. ఇట్ ఈస్ హిరణ్య గర్భ ఇస్ ది హయ్యెస్ట్ పోస్ట్. సో ది హిరణ్య గర్భ ఆఫ్ యజుర్వేద ఈస్ ది సేమ్ యాజ్ బ్రహ్మ ఆఫ్ అథర్వణ వేద. సో బ్రహ్మ. తర్వాత ప్రజాపతులు అని ఉన్నారు. అంటే సృష్టి ప్రక్రియలో ఈ ప్రజాపతులను వర్ణించారు. బ్రహ్మ మానస పుత్రులు అని. కశ్యప ప్రజాపతి, తర్వాత ఆయన యొక్క భార్య అదితి. నేను మొన్న కావ్యకంఠ గణపతి ముని యొక్క ఉమాసహస్రం అనే గ్రంథాన్ని చూస్తున్నాను. కావ్యకంఠ గణపతి ముని చాలా గొప్ప విద్వాంసులు, మీరు పేరు వినే ఉంటారు. భగవాన్ రమణ మహర్షి గారి శిష్యులు. అసలు భగవాన్ రమణ మహర్షికి ఆ నామధేయాన్ని పెట్టి ఆయన యొక్క బోధల్ని లోకానికి అందజేసినటువంటి మహాత్ముడు
కావ్యకంఠ గణపతి మునే. సో ఆ ఉమాసహస్రంలో ఆయన ఈ సింబాలిజం అంతని కూడా బాగా వర్ణించారు, చాలా బాగా వర్ణిస్తారు. అది చదువుతుంటే నాకు అనిపించేది, మనం చెప్పి పాఠంలో కొన్ని పాయింట్స్ మనం ఏమిటైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకి సపోర్ట్ దొరుకుతుంది అని నాలో నేను సంతోషించేవాడిని. ఆయన అంటారు, అఖండ సత్త ఉన్నది, ఒక సింబాలిజంకి దృష్టాంతం. ఆ శ్లోకం గుర్తులేదు, బట్ తాత్పర్యం ఈ విధంగా ఉన్నది. అఖండ సత్త, అద్వితీయ సత్, ఏది ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మ అద్వితీయ సత్. ఆ సత్తులో కదలిక, స్పందన వచ్చి జగత్తు పుట్టినది. ఆ సత్ శివుడు, ఆ సత్తులో వచ్చిన కదలిక సతీదేవి. సత్ సతీ, సతీదేవి అంటే శివుని యొక్క భార్య. ఆ సత్తుకే భవః అని పేరు. ఆ సత్తులో వచ్చిన స్పందనకి భవాని. ఇవి తత్వము. తత్వవేత్తలు ఇలా మాట్లాడతారు, కానీ కవులు వాళ్ళకే పార్వతీ పరమేశ్వరులు అని పేరు పెడతారు అని రాశారు ఆయన. సో పార్వతీ పరమేశ్వరులు అన్నది ఒక నిర్గుణ పరబ్రహ్మతత్వానికి మనం ఇచ్చినటువంటి సగుణము అయిన రూపం, అది సింబసం. అంతేగాని ఇక్కడ ఒక ఆవిడ కూర్చునుంది, అక్కడ ఒక ఆయన ఉండేవాడు, వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు అని అలాగే దాన్ని మన వివాహంలాగా చేసేయకూడదు. దాన్ని ఇక్కడ మన సంసారం ఏదైతే ఉన్నదో ఈ సంసారాన్ని అకౌంట్లోకి తీసుకుని ఈశ్వరుణ్ణి ఆరాధించటం అన్నది తప్పదది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అని. సో మన సంసారంలో మనకుండే సంస్కారాలు ఎలాగైతే ఉంటాయో ఆ సంస్కారాలకి తగ్గట్టుగానే మీరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు. మానవులు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఒక మనుజ రూపంగానే ఆరాధిస్తారు, పురుషాకారంగా. పశుపక్ష్యాదులు ఆరాధిస్తే ఇంకో రకంగా ఆరాధిస్తాయి. చేపలు ఆరాధించేయనుకున్న పెద్ద చేప రూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాయి. సహజం. ఇట్ ఈస్ that is the natural way to do, but at the same time you should be able to draw a line. ఏమిటంటే మన సంసారాన్ని మనం ఈశ్వరుడి మీద అధ్యారోపణ చేస్తున్నాము, తప్పదు. దట్ టు స్టార్ట్ విత్ హ్యూమన్ సైకాలజీ ఫంక్షన్స్ లైక్ దాట్, బట్ ఇట్ ఈజ్ ఎ స్టెప్ టు గ్రో అవుట్ ఆఫ్ సంసార. అంతేగాని ఈశ్వరుణ్ణి మన సంసారము యొక్క స్థాయికి పూర్తిగా 100% దిగలాగేసి పెట్టడం అన్నది తప్పది. అలా చేయకూడదు. ఆ పొరపాటు మనం చేసేమేమో అనిపిస్తుంది. ఆఖరికి మన వాళ్ళు ఏ స్థితికి వచ్చేసారంటే ఈశ్వరుడు కాంగ్రెస్ పార్టీ వాడు. ఎందుకని? నేను కాంగ్రెస్ పార్టీ వాడిని, మా నాయనగారు కాంగ్రెస్ పార్టీ, మా తాతగారు కాంగ్రెస్ పార్టీ, మా తాతగారు గాంధీ గారు దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు, మా ముత్తాత గారు విక్టర్ హ్యూమ్ దగ్గర శిష్యుడిగా పనిచేశారు, కాబట్టి ఈశ్వరుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వాడు అయి ఉంటాడు అని వీడి సంస్కారం అంతా ఈశ్వరుడి మీద పెట్టకూడదు. ఏదో ఓ పాయింట్ దగ్గర యూ హ్యావ్ టు డ్రా ది లైన్. ఏమిటంటే పార్వతీ పరమేశ్వరులు ఉపాసన పూజ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పార్వతి అంటే సర్వ జగద్వ్యాపకమైనటువంటి శక్తి. పరమేశ్వరుడు అంటే ఆ శక్తికి అధిష్టానంగా ఉండే అఖండ సద్రూపము. ఆ విషయాన్ని తెలుసుకుని ఉండాలి. ఆ విషన్ను కోల్పోరాదు. ఆ విషన్ను కోల్పోతే దోషమేది. కావ్యకంఠ గణపతి ముని గారు కూడా అన్నారు ఆ మాట. మన వాళ్ళు పురాణ గాథలలో పడిపోయి విషన్ను కోల్పోయారు, తద్వారా ఈ పురాణ గాథల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది అని అన్నారు ఆయన. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, ఆయన అంటారు, కశ్యప ప్రజాపతి అదితి పేర్లు విన్నారు కదా మీరు ఎప్పుడైనా? ఈ కశ్యపుడు అదితి అంటే పార్వతీ పరమేశ్వరులే అని అంటారు ఆయన. కశ్యపుడు అంటే జ్ఞానస్వరూపుడు, అదితి అంటే శక్తి. నేను కఠోపనిషత్తులో ఎప్పుడో చెప్పినట్టున్నాను ఇదంతా. జ్ఞానస్వరూపుడు శివుడు, శక్తి స్వరూపుని పార్వతి. అవును, పార్వతిని ఎందుకు వచ్చింది? ఈ మాట నేను ఇంతకు ముందు ఎరగను సుమండి. నేను నిన్న కావ్యకంఠ గణపతి ముని గారి గ్రంథం చదువుతుంటే నాకు అర్థమైంది. పార్వతిని ఎందుకన్నారు? పర్వతరాజు యొక్క కుమార్తె అని ఎందుకన్నారంటే, చూడండి, పర్వతము ఎంత ఎత్తుగా ఉంటుందో మేఘం కూడా అంత ఎత్తుగా ఉంటుంది. పర్వతము మేఘము కలిసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా పర్వతాల దగ్గరికి వెళ్ళి చూస్తే మేఘాలు పర్వతాలు కలిసి ఉంటాయి. ఆ మేఘము శక్తికి చిహ్నం. ఎందుకంటే మేఘం నుంచి కనుక మెరుపు వచ్చినట్లయితే, పిడుగులు పడ్డట్లయితే ఎంత అద్భుతమైన శక్తి. కాబట్టి మేఘము నుండి పుట్టేది శక్తి. మేఘానికి పర్వత శబ్దం చేతను నిర్ధారణ. ఘనః అంటే మేఘము, పర్వత అన్న మేఘం అని అర్థం.
ఎందుకంటే పర్వతము మేఘము కలిసి ఉంటాయి కనుక. ఆ మేఘం నుంచి పుట్టే శక్తి అన్నట్టుగానే పర్వతుని యొక్క కుమార్తె పార్వతి. శక్తి ఎక్కడుంటుంది? మేఘాల్లో ఉంటుంది. మేఘాలు ఎక్కడుంటాయి? పర్వతం మీద ఉంటాయి. కాబట్టి ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి పుడుతోంది? పర్వతం నుంచి పుడుతోంది అని దిస్ ఈజ్ హౌ కావ్యకంఠ గణపతి ముని ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. అండ్ ఐ టెల్ యూ దట్ ఈస్ ది బెస్ట్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్. వీ షుడ్ నాట్ లూజ్ సైట్ ఆఫ్ సింబాలిజం. ఎందుకంటే సింబాలిజం అనేది మీరు అసలు సుతరాము నిర్లక్ష్యం చేసి పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఈ గాడ్స్ వేసే వేషాలు చూస్తే వాళ్ళకంటే మనం నయం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ కథలు చెప్తూ ఉంటారు చూడండి, ఆ కథలు వింటే ఎలా అనిపిస్తుందంటే కొంచెం మోడర్న్ టైమ్స్ లో పూర్వం 100 సంవత్సరాల క్రితం చేతస్థాలు ఎక్కువగా ఉండే రోజులో కథ బాగానే ఉందేమో, కానీ ఈ మోడర్న్ టైమ్స్ లో ఈ కథ చెప్తే అరే వీ సీమ్ టు బి లిటిల్ బెటర్ బిహేవ్డ్ దాన్ ఆల్ దీస్ గైస్ అని అనిపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మగారిని పురోహిత్యం చేయమయ్యా అంటే ఆయన ఏదో చేసేయడని ఇలాంటి కథలు వింటే ఎలా ఉంటుంది? ఈ మోడర్న్ పురోహిత్ సార్ మచ్ బెటర్ దాన్ ది బ్రహ్మాజీ అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయనకి 5 తలలు ఉండి ఒరిజినల్ గాను ఈ పౌరోహిత్యం చేస్తూ తలతో మంత్రం తప్పు చెప్పాడు. శివుడేమో గోటితో ఆ తలకాయ తీసి పారేశాడు. మొన్నేదో పొరపాటు తప్పు చెప్తే అతను తలకాయ తీసి పారేసాడు. అది లిటరల్ గా తీసేసుకుంటే దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్. బ్రహ్మగారు తప్పు చెప్పడం ఏమిటి, ఈయన తలకాయ తీసేయడం రెండూ అసందర్భంగా లేవు. ఏదైనా తప్పు చెప్తే ఇతరులకు పిలిచి ఏమన్నా మంత్రం సరిగ్గా చెప్పలేదని సర్దుబాటు చేయాలి, కానీ తలకాయ నరిగే సో అలా లిటరల్ గా తీసేసుకుంటే అన్ని అంతకంటే వీఆర్ బెటర్ బిహేవ్డ్ అన్నట్టుగా ఉంటుంది. ఒక కథ చెప్పాను మీకు. ఐ డోంట్ వాంట్ టు కాజ్ ఎనీ ప్రాబ్లం టు ఎనీబడి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతుంటే చాలా అధ్వాన్నంగా ఉంటాయి కథలు. సో సో విశ్వసృజ అంటే ప్రజాపతులు. ప్రజాపతులు అంటే ఆది దంపతులు. ఈనాడు సమాజంలో దాంపత్య భావం ఒకటి ఉంది కదా, ఇది ఎక్కడో చోట స్టార్ట్ అయి ఉండాలి. యూ కెనాట్ సే పరబ్రహ్మ యందు కూడా దాంపత్య భావం ఉందని చెప్పడం వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఐ టెల్ యూ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్. ఫర్ సమ్ పీపుల్ దే టేక్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు మనందరం దంపతులుగా ఉన్నాం గనక దేవుడు కూడా దంపతులుగానే ఉండాలి. దేవుడు కూడా హీఈస్ హ్యాపీలీ మ్యారీడ్. ఎందుకంటే మ్యారేజ్ లేదనుకోండి, పాపం ఒంటరిగా నానా హింస పడుతూ వంట అన్ని ఇబ్బంది పడుతూ ఉంటాడు. దేవుణ్ణి సన్యాసాన్ని అనకూడదు కదా, ఆ సందర్భంగా లేదు. కాబట్టి హీఈస్ హ్యాపీలీ మ్యారీడ్. మనం హ్యాపీలీ మ్యారీడ్, దేవుడు హ్యాపీలీ మ్యారీడ్. దిస్ ఈజ్ ఫైనల్, దట్ ఈజ్ ఫైనల్. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. దెన్ దేర్ మస్ట్ బి ఎ పాయింట్. ఆ దేవుడి నుంచే ఈ జగత్తంతా పుట్టింది అంటే, ఈ ప్రాణులన్నీ ఉద్భవించేయి అంటే, దేర్ మస్ట్ బి ఎ పాయింట్ వేర్ the duality is expressed, male female duality is expressed. That point is not Brahmaji, that point is not Hiranyagarbha. That point is later Brahma Manasaputrulani Prajapatulani akkadedo o point pettaru. ఆ పాయింట్ కశ్యప అదితి విశ్వసృజః ధర్మః. ఈ ధర్మః అన్నది ధర్ముడు. దెర్ ఈజ్ ఎ ప్రజాపతి బై నేమ్ ధర్మ, ఒక పోస్ట్. మహాన్ సమష్టి బుద్ధిశక్తి అంటే ధర్మ అంటే ది రైటియస్నెస్ ఎట్ ది యూనివర్సల్ లెవెల్ పెర్సానిఫైడ్. మహాన్ అంటే ది ఇంటలెక్ట్, ద ఇంటెలిజెన్స్ ఎట్ ది యూనివర్సల్ లెవెల్ పెర్సానిఫైడ్. అవ్యక్త అంటే ది అన్మానిఫెస్ట్ కాజ్ ఆఫ్ ది యూనివర్స్ పెర్సానిఫైడ్. ఈ స్థితులన్నీ కూడా ఈ ఉపాసకుడు పొందుతాడు. అంటే మనం అనుకుంటాము ఒక ఫిజికల్ బాడీ తోటే జన్మించాలి అని. నాట్ నెసెసరీ. ఎందుకంటే ఇన్ ఎనీ కేస్ యు ఆర్ నాట్ ది ఫిజికల్ బాడీ, యు ఆర్ ది పవర్ దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫిజికల్ బాడీ. అండ్ సో మీ యథార్థ స్వరూపము శక్తియే. ఆ శక్తి రూపంగా మీరు ఉండడానికి అవకాశం ఉన్నది అట్ ది యూనివర్సల్ లెవెల్. దట్ ఈజ్ ద గ్రేటెస్ట్ గ్రోత్ ఇన్ ది పర్సన్స్ ఎలివేషన్. వాడు ఒక పరిచ్ఛిన్నమైనటువంటి దేహానికి అతుక్కుపోయి దేహమే నేనని దేహంలో బందీ అయిపోయి ఉంటాడు. చూడండి, మీరు ఆలోచించండి, మానవుడు దేహంలో బందీ అయిపోయి ఉంటాడు. హీఈస్ ఇంప్రిజన్డ్ ఇన్ ది బాడీ. ఎందుకో తెలుసునండి, దేహంతో పూర్తి తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు. దేహమును సాక్షిగా దర్శించటం అనే కాన్సెప్టే తెలియకుండా ఉంటాడు.
దేహానికి ఓపిసరంత దెబ్బ తగిలిందనుకోండి, వీడు గోల పెట్టేస్తూ ఉంటాడు. అలా ఉండకూడదు. అది వివేకంగా అనిపించుకోదు. దానివల్ల దుఃఖమే తప్పిస్తే సుఖం లేదు. మనం అంత గట్టిగా దేహానికి అతుక్కుపోయి ఉండడం చేతనే ఈ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా మన త్వరగా ఎక్స్ప్లాయిట్ చేసి పారేస్తున్నారు. మనం ఒక్క పిసరు సాక్షిభావంలో ఉండగలిగితే ఈ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ స్థానంలో వాళ్ళు నిలబడి ఉంటారు. దే ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ, దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ యాజ్ ఎ పర్సన్. ఎప్పుడైతే దెర్ ఈజ్ నో పర్సన్ అదర్ దాన్ ది బాడీ అనే దుస్థితికి మనం చేరుకున్నామో మన బ్రతుకుల్ని వాళ్ళు ఆట పట్టించేస్తున్నారు. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో అవి చేసేసి ఎంత గడబిడ చేసేస్తున్నారంటే చాలా కష్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. హాస్పిటల్స్ 5 స్టార్ హోటల్స్ కింద తయారయ్యాయి. హాస్పిటల్కి దేనికి వెళ్తారు? భోగం కోసం వెళ్తారా? వెళ్ళరు. శరీరంలో అనారోగ్యం చేస్తే ఏదో నివారణ చేసుకునే కోసం వెళ్తారు. శరీరంలో అనారోగ్యం చేసినప్పుడు లౌకిక వ్యవహారాలని కొంచెం పక్కన పెట్టి, భోగా భావనని పక్కన పెట్టి, కొంచెం ఏదో జపమాల ఏదో పట్టుకుని ఏదో అలా నీరసంగానే అనడం కంటే ఓం ఓం అంటే మరీ మంచిది. ఇప్పుడు సన్యాసికి జ్వరం వచ్చిందనుకోండి, అంటాడా? అలా అండ ఓం 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 అంటాడు. ఏదో ఆ నీరసంలోనే ఒక్కసారి ఈశ్వర భావాలని చేసుకుని అందుకు తగ్గ వాతావరణంలో మనం ఉండాలి. కానీ మీరు హాస్పిటల్లో చేరినా సరే మీకు అన్ని భోగాలు ఇక్కడే సమకూర్చబడతాయి అనే స్థితిలో వాళ్ళు అడ్వర్టైజ్ చేసి దానికి మనం లొంగిపోయి అలా ఉండకూడదు. దట్ ఈస్ నాట్ గుడ్. ది హోల్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ గుడ్. ఎనీవే పోన్లండి, అదంతా అలా ఉంచండి. సో మనము దేహమే సర్వస్వం అని అనుకోద్దు. వీఆర్ ది పవర్ దట్ మేనిఫెస్ట్స్ ఇన్ ది బాడీ అండ్ దేర్ ఆర్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ పవర్. అండ్ మీరు మహాపుణ్యం చేసుకున్నట్లయితే యూ కెన్ బికమ్ వన్ ఆర్ ఆల్ of all those higher levels. బ్రహ్మ విశ్వసృజో ధర్మ. ధర్మ అంటే యమధర్మరాజు గారు రాశారు. యమధర్మరాజు పదవిని మీరు చేరుకోవచ్చు. ధర్మ యమః అని ఆనందగిరి టీక. సో మహాన్ అవ్యక్తమేవచ, ఇవన్నీ కూడా ఉత్తమమైన గతులు. సో అలా హిరణ్య గర్భలోక స్థానం వరకు కూడా మీరు చేరుకోవచ్చు ఈ పుణ్య బలం చేత. బట్ దెన్ ఎంత ఉన్నతిని పొందినా మళ్లీ కింద పడిపోవటం తప్పదు. సూర్యుడు మధ్యాహ్నం 12 గంటలకి నడినెత్తికి చేరుకుంటాడు, ఓన్లీ టు ఫాల్ డౌన్ బై ఈవినింగ్ అని ఊరికే ఏదో కవులు దృష్టాంతంగా ఇస్తూ ఉంటారు. సో ఇంత సంసారంలో పొందగలిగే ఉత్తమోత్తమైన స్థితిని మనం చూసినాము. ఇప్పుడు పరీక్ష అందాము. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణః నిర్వేదమాయాత్ నాస్త్యకృతః కృతేనా తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది చాలా మంచి మంత్రం. ఇంతవరకు వచ్చినటువంటి అపర విద్యా ప్రకరణానికి ఇది అల్టిమేట్ పాయింట్, ద కల్మినేషన్ అంటారు. ఈ అపర విద్యని మనం ది బెస్ట్ పాయింట్స్ ఆఫ్ అపర విద్య చూసాం. ఇంకా తృతీయ గతి చూడనే లేదు. పాపం చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళి అక్కడ ఈ బాధలు ఆ బాధలు అనుభవిస్తారు అని అది మనం చూడనే లేదు. ఎందుకంటే అది ధర్మశాస్త్రాలకు సంబంధించిన టాపిక్. ఇక్కడ పాపం గురించి విస్తారం ఉండదు కదా. సో పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళినా అంతకంటే గొప్ప పుణ్యం ఉపాసన చేసుకుని హిరణ్య గర్భలోక ప్రాప్తి వరకు పొందినా కూడా మీరు సర్వోత్కృష్టమైన స్థితిని చేరుకోలేదు. మీకు లభించినది కొంతకాలం ఉండి మళ్లీ చేజారిపోయేదే. కాలము కబళించి వేస్తుంది. కాలం ఉన్నదే సర్వాన్ని కబళించి వేస్తుంది. కాలం. ధర్మరాజు గారు దుఃఖిస్తూ ఉంటారు. శాంతి పర్వంలో వస్తుంది. దుఃఖిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు వస్తాడు. ఏమయ్యా ధర్మరాజు, ఏడు అలా ఉన్నావు ఏమిటి, ఏడు మొహం పెట్టుకుని ఉన్నావు ఏమిటని అంటాడు. అంటే ఏం చెప్పమంటావు, భీష్ముడు చచ్చిపోయాడు, కర్ణుడు చచ్చిపోయాడు, కర్ణుడు మా అన్నగారేట కూడా పైగా అన్నీ తెలిసేప్పటికీ
ద్రోణాచార్యులు చచ్చిపోయారు, వీళ్ళందరూ చచ్చిపోయారు, అధ్యాతను ఏడుస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నలమహారాజు పేరు ఎప్పుడైనా విన్నావా? వినకేం విన్నాను. ఆయన చచ్చిపోయాడా ఇంకా బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. శ్రీరాముడు పేరు విన్నావా? విన్నాను. ఆయన ఉన్నాడా చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. అని ఇలాగ షోడశరాజోపాఖ్యానము అని పేరు ఆ ఘట్టానికి. 16 మహారాజులు. సో నలుడు, నాకు 2వ 3వ గుర్తు, నలుడు, ఈయన సత్యహరిశ్చంద్రుడు, శ్రీరాముడు, ఈ రకంగా గొప్ప గొప్ప మహారాజులు, లోకాన్ని ఎంతో ప్రజారంజకంగా పాలించిన మహాపుణ్యాత్ములు, గొప్ప పరాక్రమశాలులు, వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ అలాగే ఈ ద్రోణుడు, ఈ కర్ణుడు, వీళ్ళను ఏమిటో ఇలా దుఃఖిస్తూ కూర్చుంటావు, ఇదేనా వివేకం అని అంటాడు. అప్పుడు ధర్మరాజు గారు దుఃఖించడం మానేస్తారు. ఇది శాంతి పర్వంలో ఇదో ప్రకరణం. కాబట్టి సో ఈ పరీక్ష అన్నది చాలా అవసరం. జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాన్ని పొందినా అది మళ్ళీ పడిపోయేదే. కాలము సర్వమును కబళించి వేయును. శ్రీరాముణ్ణి కబళించేసింది కాలం, శ్రీకృష్ణుణ్ణి కబళించి వేసింది, బుద్ధుణ్ణి, మహావీరుణ్ణి. వీళ్ళందరూ దేవర్ ఆల్ డివౌర్డ్ బై టైమ్. సో హిరణ్య గర్భలోకాన్ని కూడా కాలం కబళించి వేస్తుంది. ఇప్పుడు మీరు కొన్నింటి యొక్క ఏజ్ గురించి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు స్టోన్స్, నిన్న నేను డెక్కన్ క్రానికల్లో ఆర్టికల్ చూశాను. డెక్కన్ క్రానికల్ నేను ఎప్పుడూ చూడను. అదేదో బస్సులోనో ఎక్కడో కారులోనో ఎక్కడో వెళ్తుంటే నాకు అడ్డపడింది. ఏమిటా తీసి చూస్తే సరే, దాని అసలు ఆ డెక్కన్ క్రానికల్ ఆ ఫ్రంట్ పేజీ దాని స్ట్రక్చర్ చూస్తేనే మతిపోతుంది. అది ఎక్కడ ఏ వార్తలున్నాయో అర్థం అవ్వదు. పోలేదో దాన్ని జాగ్రత్తగా వెతికి పట్టుకుని చూస్తే ఈ హైదరాబాద్ లో ఈ గుళ్ళు స్టోన్స్ ఉంటాయి చూడండి, నామాల గుండు, ఇలాంటి స్టోన్స్ ఉంటాయి. ఓ జియాలజిస్ట్ వీటి ఏజెస్ కనిపెట్టాడు. ఏముంది, జియాలజీలో ఏవో మెథడ్స్ ఉంటాయి, ఆ ఏజ్ కనిపెట్టాడు. కెమికల్ మెథడ్ లో దీని ఏజ్ ఎంత, ఐసోటోప్స్ అనో ఏదో పెట్టి కడతారు. కట్టి ఇగో ఈ నామాల గుండు ఏజ్ 10 మిలియన్ ఇయర్స్, అక్కడ ఎర్రమంజిల్ దగ్గర ఉన్న గుళ్ళు ఆ రాళ్లు ఉన్నాయి, వాటి ఏజ్ 20 మిలియన్ ఇయర్స్ అంటూ ఆయన ఏదో లెక్క ఏదో వేసి, మన హైదరాబాద్ లో ఉండే రాళ్లు మనకు అడ్డొచ్చినప్పుడల్లా వాటిని కొట్టేసి పక్కన పారేస్తూ ఉంటాం, వీటి వయస్సు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వీటికి ఉన్నది అని ఒక జియాలజిస్ట్ ఓ ఆర్టికల్ ఒకటి రాశాడు. సో ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి, 10 మిలియన్ ఇయర్స్ ఈజ్ ఇట్స్ ఏజ్ అంటే 10 మిలియన్ ఇయర్స్ గడిచిపోయినట్టే కదా. రాయి అలా ఉండగానే 10 మిలియన్ ఇయర్స్ గడిచిపోయింది. అసలు ఆ టైము 10 మిలియన్ ఇయర్స్ అంటే కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్? సో ఈ భూగోళం పుట్టి 20 బిలియన్ ఇయర్స్ గడిచిపోయింది అని అంటాడు టైం. ఫిజికల్ గా సైంటిఫిక్ గా దాన్ని డిస్కవర్ చేసి చెప్పిన మాట. అంటే అంతకాలం గడిచిందనమాట. 20 బిలియన్ ఇయర్స్ గడిచింది అంటే ఓ ఏడాది గడవడమును, 4 ఏళ్లు గడవడం, 10 ఏళ్లు గడవడం ఎంత మాట ఉండదు. మనిషి జీవితకాలం ఎంత అత్యల్పమైనటువంటి జీవితకాలం. సో హిరణ్య గర్భలోకం అది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది, అది కూడా మిగిలేది కాదు అని అంతటి ఉన్నతమైనటువంటి ఫలాన్ని కూడా పరీక్షకు పెడుతున్నారు. పరీక్ష్య లోకాన్, పరీక్ష, ఈక్ష పరీక్ష. ఈక్ష అంటే ఊరికే చూడడం, కళ్ళు అప్పగించి చూడడం. పరీక్ష అంటే సూక్ష్మమైన బుద్ధితోటి చూడడం. మనకి వీ నో ఓన్లీ టు స్టేర్, వీ డు నాట్ నో టు ఎగ్జామిన్. మనం ఊరికే చూస్తాం అంతే, కంటితో చూడడం. పై మెరుగులు తప్పించి లోతులో ఉండే రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయం. పై మెరుగుల్నే మనం చూస్తాం. అందులో ముఖ్యంగా ఈ ఫ్యాషన్ వరల్డ్ అనే పేరుతోటి ఈ పై మెరుగులకి ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. హెయిర్ అనే ఒక పెద్ద హెయిర్ ఉందనుకోండి. సపోజ్ యూ హ్యావ్ ది బెస్ట్ పాసిబుల్ హెయిర్ స్టైల్. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? హౌ మచ్ ఇట్ వాల్యూస్ ఫర్ ఎ పర్సన్, ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్? హౌ మచ్ ఇట్ వాల్యూస్? మీరు ఆలోచించి చూడండి, దాని వాల్యూ ఎంత. ఎందుకంటే ఇప్పుడు ఆ హెయిర్ కింద ఆ లోపల ఎంత విజ్ఞానం ఉన్నదనే దానికి కొంత వాల్యూ ఉంటుంది, కానీ కేవలం హెయిర్ స్టైల్కి ఎంత వాల్యూ ఉంటుంది? వాట్ కుడ్ బి ఇట్స్ వాల్యూ? I tell you, somehow it appears to me,
ఇట్ ఈస్ జీరో వాల్యూ అని అనిపిస్తుంది. హెయిర్ స్టైల్ యొక్క వాల్యూ జీరో అని అనిపిస్తుంది. ముఖ్యంగా ముండకోపనిషత్తులో ఇట్ మస్ట్ బి జీరో. యూ కెనాట్ హ్యావ్ స్టిల్ సమ్ వాల్యూ ఫర్ హెయిర్ స్టైల్, ఇట్ మస్ట్ బి జీరో. బట్ హెయిర్ ని ఏదో అన్కంట్ గా అలా చెల్లా చెదరుగా అసహ్యంగా అట్టపెట్టుకోవాలన్న అభిప్రాయం కాదు. ది వాల్యూ యూ గివ్ టు హెయిర్ స్టైల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కీపింగ్ ఇట్ క్లీన్ ఆర్ నీట్ లుకింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ దట్. ఫర్గా షాంపూ తోటి క్లీన్ చేసుకోవాలి, నీట్ గా అట్టపెట్టుకోవాలి, దట్ పార్ట్ ఈస్ ఓకే. బట్ హౌ మచ్ వాల్యూ యూ హ్యావ్ ఫర్ ఇట్ అన్నది, సపోజ్ యూ గివ్ ఏ స్మాల్ వాల్యూ ఫర్ ఇట్, ఆల్రెడీ ఏ రాంగ్ వాల్యూ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ అని అర్థం. ఎందుకంటే పై మీరనే స్పష్టమైపోతాం. అలాగే వస్త్రధారణ, ఇట్ ఈస్ రిలవెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ వేర్ ప్రాపర్ డ్రెస్ అండ్ ఆల్ దట్. యూ షుడ్ ట్రై టు వేర్ ఏ రీజనబుల్ డ్రెస్. ఐ ఆమ్ ఫర్ దాట్. బట్ స్టిల్ what value you give to that? People give a very undesirable value for dress. పోనీ తప్పే ఉందండి, మా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మేము ఖర్చు పెట్టుకుని కొంచెం అందమైన డ్రెస్ కొనుక్కుంటాము అంటే ఇట్స్ ఓకే. యువర్ మనీ, యూ స్పెండ్ ఇట్ అండ్ యూ గో త్రూ ఆల్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, ఆల్ దట్ ఈజ్ ఆల్ రైట్. బట్ జీవితంలో వాల్యూస్ ఒక రాంగ్ వాల్యూ వచ్చిందంటే it has a double problem, a dual problem, a twofold problem. Okate, as a wrong value it is undesirable. Rendu, it occupies the space, valuable space of a right value. It's a very undesirable situation. Dani sthanamlo oka right value ravalsi undi, adi potundi, wrong value vastundi, double nashtam ayipotundi. Kabatti ఈ పై మెరుగులకి లొంగిపోవటము, ఆకర్షితులగుట అనేది ఇది కేవలము పరీక్ష చేయటం చేతగాని వాళ్ళ యొక్క లక్షణం. పరీక్ష్య లోకాన్, ఇక్కడ లోక శబ్దానికి ఫ్యాషన్ అనే అర్థం కాదు. అసలు లోకాన్ అంటే కర్మఫలము అని అర్థం. లోక్యతే భుజ్యతే ఇది లోకః, కర్మఫలం. నీవు కర్మఫలాలని పరీక్షకి పెట్టాలి. ఈక్ష కాదు, పరీక్ష. ఈక్ష అంటే పై చూపు, గంభీరమైనటువంటి అవగాహన లేని స్టేరింగ్ కి ఈక్ష అని పేరు. పరితః, ఆల్ ప్రాస్ అండ్ కాన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ మీరు ఎగ్జామిన్ చేస్తే దాన్ని పరీక్ష అంటారు. పరీక్షా కాలము, వ్యుత్థాన కాలము అని మానవుని జీవితాన్ని 2 రకాలుగా శాస్త్రం బోధిస్తోంది. పతంజలి మహర్షి అలాగా దాన్ని విభాగం చేశాడు. వ్యుత్థాన కాలం అంటే ఏమిటి? మీరేమో సాంసారిక విషయాలలో నిమగ్నమై ఉంటారు. డబ్బు, వాకిలి, ఇల్లు, వాకిలి, డబ్బు, వ్యవహారాలు, సంసార వ్యవహారాలు ఉంటాయి కదండి. ఆ వ్యవహారాలు ఎంత అధికంగా ఉంటాయంటే కొంతమందికి 24 గంటలు కూడా చాలదు సంసార వ్యవహారం. సో పూర్తిగా సంసారంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు అంటే వాడికి జీవితాన్ని గురించి ఏ రకమైన అవగాహన లేదు అని అర్థం. దాన్ని ఎందుకంటే ఈ సంసారం ఇది ఎలాంటిదంటే మీరు దాన్ని ఎంత సేవ చేసినా అది మీ అన్నేం కృతజ్ఞత చూపించదు, కృతజ్ఞతే చూపిస్తుంది. మాకురు, ఇది వినే ఉంటారు మీరు, మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అని శంకర్లు. మాకు ధనం ఉందని గర్వం చేయకోయ్, నిమేషాత్ కాల సర్వం. స్టాక్ మార్కెట్ పడిపోయిందంటే ఒక ఓవర్ నైట్ అయ్యేప్పటికి పాపర్స్ అయిపోయారు జనాలు. దే డోంట్ నో వై దే బికేమ్ పాపర్స్. జస్ట్ అలా చూస్తుండగానే ది న్యూస్ పేపర్స్ ఆర్ ది న్యూస్ బ్రింగ్స్ ది న్యూస్ దట్ ఐ ఆమ్ ది పాపర్. ఎస్టర్డే నైట్ ఐ వాజ్ ఏ మిలియనైర్, టుడే ఐ ఆమ్ ఏ పాపర్. వాట్ ఏ లాస్ ఇట్ ఈస్, బిగ్ లాసెస్. తర్వాత యవ్వనం కూడా అలాంటిదే. నేను యవ్వనంలో ఉన్నానని అలా అనుకుంటూ ఉండగానే పెద్ద వయసు వచ్చేస్తుంది. బాడీ రిఫ్యూజెస్ టు కోఆపరేట్ ఎనీమోర్. జన అంటే వీళ్ళు నా వాళ్ళు, మాది ఇంత ఫ్యామిలీ ఉంది, వీళ్ళందరూ నా సపోర్ట్ అని అలా అనుకుంటే ఓవర్ నైట్ థింగ్స్ చేంజ్. పార్టీలు చూడండి, అధికార పార్టీ విపక్షంలో పడిపోతుంది, విపక్షం వెళ్ళి అధికారంలో కూర్చుంటారు. పీపుల్ they lose everything in a fraction of a second. కాలము చాలా
భయంకరమైనది, సంసారానికి సంబంధించినంత పటికి. ఊరికే ప్రెడిక్షన్స్ ఇవి ఇవి అంటూ ఉంటారు. డోంట్ టేక్ దట్ సీరియస్లీ. నోబడీ కెన్ ప్రెడిక్ట్. ఊరికే మీనింగ్లెస్ థింగ్స్ ప్రెడిక్ట్ చేస్తారు తప్పిస్తే వేర్ ఇట్ రియల్లీ మ్యాటర్స్ ఎవడూ ప్రెడిక్ట్ చేయలేదు. కాలము పరమేశ్వరుని యొక్క శక్తి. కాలశక్తిని వీళ్ళు అర్థం చేసుకుని ప్రెడిక్ట్ చేశారంటే దాని అర్థం ఏంటంటే పరమేశ్వరుని యొక్క శక్తిని వీళ్ళు అర్థం చేసేసుకున్నారని అర్థం దానికి. ఐ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పటికీ కూడా ఎవ్వళ్ళు కాలము యొక్క శక్తిని తమ బుద్ధితోటి కొలవలేరు. కాలం అది పరమేశ్వరుని యొక్క శక్తి, మానవుని బుద్ధికి అందేది కాదు. అది ఎప్పుడు ఎటువంటి చిత్రాలని మన ముందు ప్రదర్శిస్తుందో అయిపోయిన తర్వాత వ్యాఖ్యానం చేయటానికి మనం పనికొస్తాం, కానీ అవడానికి ముందు ఇదమిత్తంగా నిర్ధారించడానికి మనం పనికిరాము. కాబట్టి మీరు ఇదంతా పరీక్షకు పెట్టండి. భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేయకండి, అనవసరం. వర్తమానంలో మన కర్తవ్యాన్ని మనం నెరవేరుస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ వర్తమానంలో ఆత్మస్వరూపాన్ని వర్తమానంలో తెలుసుకునే ప్రయత్నం ఏదైనా చేయాలి, కానీ మేమేమో భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేస్తాం. ఆల్ దిస్ ఈజ్ అన్నెసెసరీ. మీ ప్రెడిక్షన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఈవెన్ ఇఫ్ యూ మేనేజ్ టు ప్రెడిక్ట్ సంథింగ్ విత్ సమ్ యాక్యురసీ, ఇట్ డజంట్ మ్యాటర్. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. ఇట్ డజంట్ మ్యాటర్. అసలే ప్రెడిక్షన్ పాసిబుల్ అని నేను అంటలేదు. పరీక్ష్య లోకాన్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.